అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అలాగే వెస్టర్న్ కంట్రీస్ నుంచి జాయిన్ అవుతున్న వాళ్ళకి హ్యాపీ ఈవినింగ్. జ్ఞానమే సంపద అయితే జ్ఞానమే సంపద అయితే మనము ధనవంతులమా కాదా అనేది మనకున్న జ్ఞానం నిర్ణయిస్తుంది. అందుకే మనకు రోజు కొత్త జ్ఞానాన్ని అందిస్తూ మనల్ని ధనవంతులుగా తయారు చేస్తున్న మన ఇంపాక్ట్ మరియు గురూజీ డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంపాక్ట్ యొక్క ఈ 7 AM IST వివేకవాణి ప్రోగ్రాంకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒక అద్భుతమైన శీర్షిక మన ముందు ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సెషన్లోకి వెళ్ళిపోదాం. జ్యోతి మేడం, ప్లీజ్. హ్యాపీ మార్నింగ్. అందరికీ హ్యాపీ మార్నింగ్. గతం ఎంత వృధాగా గడిచిపోయినా భవిష్యత్తు గొప్పగా మర్చిపోవడానికి కాలం ఎప్పుడు అవకాశం ఇస్తూనే ఉంటుంది. అవకాశాన్ని మనం ఈ రోజే మార్చుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు రాహుల్ సార్. హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈ రోజు సెషన్ కోసం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఈ రోజు మనకు టాపిక్ వచ్చి మీనింగ్ఫుల్ కన్వర్జేషన్స్ ఎట్ హోమ్. అండ్ స్పీకర్ కూడా నరసింహమూర్తి సార్ గారు. ఈ రోజు అయితే సెషన్ చాలా బాగుంటుంది, అందరూ తప్పకుండా వినండి. అండ్ ఐ రిక్వెస్ట్ రంజిత్ సార్ టు ఇంట్రడ్యూస్ అవర్ స్పీకర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. Happy morning, my dear friends. Welcome to Vivekavani at 7 a.m. Summer days, smarter ways. Myself, Ranjit Motapotula, and it's my absolute pleasure to introduce our wonderful speaker, Mr. R. Narasimhamurthy. He is working as a senior manager at Hetero Labs. He has 19 years of experience in human resources, especially in learning and development. He obtained master's degree in human resources management and MSc in psychology from Andhra University. He wrote 30 plus articles on LinkedIn. He is a certified impact trainer, speaker at Vivekavani Marathon, and speaker at 7 a.m. Designer Talk. So, my dear friends, let's give a warm welcome to Mr. R. Narasimhamurthy. The virtual dais is yours. Thank you so much. Thank you so much, Ranjit Garu. Thank you so much for a warm welcome. So, yeah, I am very excited to be part of this Designer Talk, Vivekavani Designer Talk. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి నమస్కారాలు తెలుపుతూ, మనకి డే టైం మనకి రాముడు, నైట్ టైం అమెరికా వాళ్ళకి చంద్రుడు అయినటువంటి రామచంద్రుడు గారికి కూడా నమస్కారాలు చెప్తూ సో ఈ సెషన్ స్టార్ట్ చేయబోతున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఎక్సైటెడ్? ఎక్సైటెడ్ అయితే ఈ అని చాట్ బాక్స్ టైప్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు టాపిక్ తీసుకున్నాక కొంచెం ఫస్ట్ బాధ అనిపించింది. ఇలాంటి టాపిక్ కూడా మాట్లాడాల్సి వస్తుందా, ఇంట్లో మనలో మనం మాట్లాడుకోవడానికి ఒక సెషన్ చెప్పాలా అనేటువంటిది అనిపించిందా? కానీ దిస్ ఈజ్ ద రిక్వైర్మెంట్ అనిపించింది. సో నాలాంటి వాళ్ళు ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ మీద మాట్లాడాలి, సైలెంట్గా ఉండకూడదు, మాట్లాడాలని అనిపించి ఈ టాపిక్ తీసుకున్నాను. సో ఈ టాపిక్తో మేము ముందుకు వస్తున్నాను. అయితే నా తలకు సెషన్ స్టార్ట్ చేసే ముందు ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్. రామచంద్రుడు గారు, విత్ యువర్ పర్మిషన్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్. షూర్ సార్, ప్లీజ్. యా, సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అండి. ఇది ఆర్డర్గా కూడా చెప్పొచ్చు, బట్ పవర్ పాయింట్తో అయితే కొంచెం ఎఫెక్టివ్గా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో పవర్ పాయింట్ చేశాను. యా, ఓకే. Sir, hope you can see my screen. Can someone confirm, please? Yes, sir. Yeah. So welcome అండి, వెల్కమ్ టు ద సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న జరిగిన ఇన్సిడెంట్ చెప్తానండి. ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకసారి ఏం జరిగిందంటే, ఒక మదర్ వాళ్ళ అబ్బాయిని అడిగింది. ఏమని అడిగిందంటే, రూమ్ లోపల ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరికీ ఎవరెవరు వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్స్ ఉంటున్నాయి కదా, సో అలాగే ఒక మదర్ వాళ్ళ తరక అబ్బాయిని అడిగింది, రూమ్లో ఏం చేస్తున్నావు అని అడిగింది. అడిగితే వాళ్ళ అబ్బాయి ఏం చెప్పాడంటే, ఐఎమ్ డూయింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పాడు. ఐఎమ్ డూయింగ్ ఎక్సర్సైజ్ అంటే ఓకే, వెరీ గుడ్, సూపర్ అని చెప్పాను. కానీ ఇన్ రియాలిటీ ఏం చేస్తున్నాడు తెలుసా? ఈజ్ డూయింగ్ థంబ్ ఎక్సర్సైజ్. సో అందరూ కూడా ఒకసారి థమ్స్ అప్ చూపించండి, ఎందుకంటే వీఆర్ ఆల్ డూయింగ్ థమ్స్ ఎక్సర్సైజ్ విత్ అవర్ మొబైల్స్. మనం మన తలక మొబైల్స్ తోటి థమ్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. Yes, show me your thumbs, all of you. I want to see all of your thumbs, digitally or virtually, physically, anything is okay. Show me your thumbs. So ఈ థమ్స్, సో నాకు అనిపిస్తుంటుంది,
ఏకలవ్యుడు కనుక మళ్ళీ తిరిగి పుట్టుంటే ఇప్పుడు ఈ థమ్స్ లేకపోతే ఎలాగా ఫోన్ ఆపరేట్ చేసేవాడు అనిపిస్తుంటుంది నాకు. ఓకే, సో గోయింగ్ ఆన్. సో ఈ ప్లేట్ చూస్తే మీకు ఏమనిపించింది? వాట్ డిడ్ యూ సీ? మీకేం అర్థమైంది? ఈ ప్లేట్ చూస్తే మీకు ఏమనిపించింది? ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఐ వాంట్ యువర్ రెస్పాన్సెస్. వాయిస్ స్లో. ఓన్లీ మొబైల్ యాజ్ ఫుడ్ నవ్ డేస్. ఈ మధ్యకాలంలో ఫోనే, భోజనం కంటే మొబైల్ ఎక్కువ. భోజనం చేసిన దగ్గర కూడా మొబైలే, ఎక్కడ చూసినా మొబైలే. సో ఈ మొబైల్ అనేటువంటి దాని గురించి ఇవాళ మనం ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. హేమచంద్రరావు గారు రైజ్డ్ యువర్ హ్యాండ్. చెప్పండి సార్. వాంట్ టు సే సంథింగ్? ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, టుడేస్ టాపిక్ ఈస్ మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్స్ ఎట్ హోమ్. ఇంట్లో మనలో మనం ఎలా మాట్లాడుకోవాలి, అనేటువంటి టాపిక్. ఈ టాపిక్ చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా మనం డిస్కస్ చేయాల్సిన టైం వచ్చింది. సో లెట్ us go into the session. ఓకే, సో మనం ఇప్పుడు ఈ రోజుల్లో అంతా కూడా వైఫై యుగం అండి. మీ అందరికి తెలుసు కదా, అందరం కూడా వైఫై యుగం. అంతా ఏం చేసినా వైఫై లేకపోతే కష్టం. బస్ ఎక్కినా వైఫై కావాలి, ట్రైన్ ఎక్కినా వైఫై కావాలి, ఫ్లైట్ ఎక్కినా వైఫై కావాలి. ఎక్కడికి వెళ్ళినా సరే వైఫై ఉందా అని అడుగుతాం. ఎవరింటికి వెళ్తే వెంటనే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, మీ ఇంట్లో వైఫై ఉందా అని అడుగుతాం. వాష్రూమ్ ఉందా లేదు కూడా అడగట్లేదు. సో వైఫై టు హైఫైలోకి ఎలా మారాలని వాళ్ళ సెషన్ తలక ఓవరాల్ ఆబ్జెక్టివ్. హైఫై అంటే తెలుసు కదా, హైఫై అంటే ఇలాగ ఇద్దరం కలిపి ఇలాగా క్లాప్ చేసుకుంటాం. హ్యాండ్, నా హ్యాండ్ వేరే వాళ్ళ హ్యాండ్ క్లాప్ చేస్తే దిట్ ఇస్ కాల్డ్ హైఫై. మీకు అక్కడ బొమ్మ కూడా క్లియర్గా వేసి చూపించాం. సో వైఫై టు హైఫైలో మారాలంటే మనం 3 ఫార్ములా వాడాలి. 3R ఫార్ములా అంటాను దీన్ని. I derived this formula as 3R formula. First one is reconnect. Let us reconnect. మన మానవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మరొకసారి రీకనెక్ట్ చేసుకునేటువంటి టైం వచ్చింది. అంటే ఇప్పుడు లేవని కాదు, ఉన్నాయి, కానీ ఇంకా బలంగా పెరగాలి. ఓకే, రివైవ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంత ముందు ఉన్నటువంటి పాత మెమరీస్ అన్ని ఒక్కసారి రివైవ్ చేసుకోవాలి. లెట్ us కమ్ బ్యాక్ టు ఓల్డెన్ డేస్. ఓకే, సో రీలవ్. ఒక్కసారి మళ్ళీ మన వాళ్ళని మరొక్కసారి ప్రేమిస్తూనే ఉంటాం, బట్ అయినా కూడా మరొక్కసారి ఇంకొంచెం ఎక్స్ట్రా లవ్ చూపించడానికి ప్రయత్నించేద్దాం. సో దిస్ ఇస్ వాట్ 3R ఫార్ములా. సో రీకనెక్ట్, రివైవ్ అండ్ రీలవ్. సో ఈ కాంటెంట్ మొత్తం, ఇవాళ నేను చెప్పే కాంటెంట్ మొత్తం ఈ పర్టికులర్ రీకనెక్ట్, రివైవ్ అండ్ రీలవ్ అనేటువంటి ప్లాట్ఫామ్ మీద ఆధారపడి తయారు చేశాను. ఓకే, సో మనం అందరం వీఆర్ ఆల్ డిజిటల్లీ కనెక్టెడ్. ఒప్పుకుంటారు కదా అందరూ? యూ ఆల్ అగ్రీ నో, వీఆర్ ఆల్ డిజిటల్లీ కనెక్టెడ్. సో ఇలాంటి డిజిటల్లీ కనెక్టెడ్ వరల్డ్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? డిజిటల్ గా కనెక్ట్ ఉన్నాం కదా, వీఆర్ ఆల్ కనెక్టెడ్ డిజిటల్లీ. ఎస్, అఫ్ కోర్స్ వీఆర్ డిజిటల్లీ కనెక్టెడ్. బట్ హౌఎవర్ ద ప్రాబ్లమ్ ఈస్, ఇవాళ రియాలిటీ ఏంటి తెలుసా? వీఆర్ ఫిజికల్లీ డిస్కనెక్టెడ్ అట్ హోమ్. ఇంట్లో మనకు మనం ఫిజికల్ గా డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నాం. ఆ ఎమోషన్స్ లేవు, ఆ బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, అంటే ఆ రకమైనటువంటి ఎమోషన్స్ లేవండి. ఇంట్లో ఎవరు ఫోన్లో వాళ్ళు ఉంటున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి ఫోన్లో వాళ్ళు, ఎవరి పనిలో వాళ్ళు, ఎవరు కాల్స్లో వాళ్ళు ఉంటున్నాం. వీఆర్ నాట్ ఫోకసింగ్ టైమ్ ఆన్ ద రిలేషన్షిప్స్. సో అదొక్కసారి ఫోకస్ చేయాల్సిన టైం అయితే వచ్చిందండి. సో మీ అందరికీ ఒక షాకింగ్ ట్రూత్ చెప్తానండి. దిస్ ఇస్ వెరీ షాకింగ్. నేను ఈ టాపిక్ చెప్పాలని తీసుకున్నప్పుడు నాకు నిజంగా ఒకసారి కళ్ళని నీళ్ళు వచ్చేయండి. ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ ఆ మూమెంట్లో. అయితే నాకే నిజంగా ఇది రీసెర్చ్ చేశాను. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో రీసెర్చ్ ఉంది. మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ రీసెర్చ్, బట్ వీఆర్ నెవర్ ఎక్స్ప్లోర్డ్ ఇట్. సో ఏంటిది, వాట్ ఈస్ దిస్ రీసెర్చ్ అంటే, ఒక సర్వే చేశారండి. ఆ సర్వేలో మనం రోజుకి 5 గంటల సేపు స్క్రీన్ మీద ఉంటాం. ల్యాప్టాప్ అవ్వచ్చు, మొబైల్ ఫోన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. రోజుకి 5 hours పర్ డే. ఇన్ 24 hours వీఆర్ స్పెండింగ్ ఆన్ అన్ యావరేజ్ 5 hours. ఇది ప్రపంచంలో ఆల్మోస్ట్ అందరూ చేస్తున్నారు. ఇంకా షాకింగ్ ట్రూత్స్ ఉన్నాయి, ఇంకా రాబోయే స్లైడ్స్లో చెప్తాను మీకు అన్ని. రోజుకి మనం 5 గంటల సేపు స్క్రీన్ మీద స్పెండ్ చేస్తున్నాం. మరి మన ఫ్యామిలీతో ఎంత స్పెండ్ చేస్తున్నాం? ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఎనీవన్ కెన్ హెల్ప్ మీ ఇన్ చాట్ బాక్స్. మీరేమనుకుంటున్నారు? కెన్ సమ్మన్ హెల్ప్ మీ? ఎంతసేపు మనం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాం? 10 minutes, ఓకే. 6 hours, ఓకే. వెరీ లెస్ టైం, ఓకే. వెరీ నైస్. 1 to 2 hours, ఓకే. 1 hour, ఓకే. సూపర్. సో షాకింగ్ ట్రూత్ అండి, ఇందాక చెప్పినంత షాకింగ్ ట్రూత్ అని. ఎస్, ఒక సర్వే చేస్తే ఓన్లీ 17 minutes, ఒక వారంలో 17 నిమిషాలు మాత్రమే డీప్గా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నామండి. సో దిస్ ఈజ్ అలార్మింగ్. నిజంగా ఆలోచన చేయాల్సినటువంటి టైం వచ్చింది. ఎంతసేపు అండి? 17 minutes. అంటే మామూలుగా మాట్లాడతాను, నేను మా వైఫ్ని పిలుస్తాను మాట్లాడతాను, లేకపోతే మా పిల్లల్ని పిలుస్తాను మాట్లాడతాను, లేకపోతే మా ఫ్రెండ్స్ని పిలుస్తాను మాట్లాడతాను.
కానీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మాట్లాడేది ఓన్లీ 17 minutes ఇన్ ఎ వీక్. వారంలో ఓన్లీ వీఆర్ డీప్లీ కనెక్టెడ్ విత్ అవర్ ఫ్యామిలీ, విత్ అవర్ ఫ్రెండ్స్ ఓన్లీ ఫర్ 17 minutes వారం రోజుల్లో. రోజుకి 5 గంటల సేపు ఫోన్లోనే ఎక్కువ ఉంటున్నాం, ఫ్యామిలీతో తక్కువ ఉంటున్నాం, మన తక్కువ లవ్డ్ వన్స్తో చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. సో అసలు మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్ అంటే ఏంటి? అసలు మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్, వాట్ ఈస్ మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్? సో అది ఏంటని తెలుసుకున్నాం. హార్ట్ ఓపెన్గా ఉండాలి. ఇక్కడ పక్కన ఇమేజ్ రోజు కనిపిస్తుంది కదా, ఓపెన్ హార్ట్తో వినాలి ఏదైనా సరే. ఓకే, మనం అక్కడ ఫిజికల్గా ఉండడం కాదండి. ఫిజికల్గా ఏముంది వెళ్ళి అటెండెన్స్ వేసుకోవడం కాదు కదా, ఏదో మొహమాటంకి వెళ్ళం కదండి ఎక్కడికైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మ్యారేజ్కి పిలిచారు, పిలిస్తే బాగోదు కదా అని వెళ్తాం కొన్నిసార్లు, కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సిచ్యువేషన్స్లో. గణేష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, సో బీయింగ్ ఫుల్లీ ప్రెజెంట్. మనం అక్కడ మొహమాటంకి వెళ్ళట్లేదండి. వీ షుడ్ బి ఫిజికల్లీ, ఎమోషనల్లీ వీ హ్యావ్ టు బి దేర్. మనం అక్కడ పూర్తిగా ఉండాలి, అక్కడ ఎమోషనల్లీ అవైలబుల్ ఉండాలి. అక్కడ మనం ఎమోషనల్గా అక్కడ వీ హ్యావ్ టు బి కనెక్టెడ్. వెళ్ళి నలుగురిని కలవాలి, మీట్ అవ్వాలి. అప్పుడే మనం వెళ్ళినటువంటి దానికి పర్పస్ వస్తుంది. సో ఇంట్లో కూడా అంతే. కమింగ్ టు హోమ్ ఈజ్ నాట్ ఎ ఫార్మాలిటీ. ఇంటికి వస్తే కంఫర్ట్ కోసం రావట్లేదండి. వీఆర్ కమింగ్ ఫర్ ఎ పర్పస్. మన ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ అస్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ టాక్. ఒక్కసారి 5 నిమిషాలు మాట్లాడడానికి మన పిల్లలు, మన ఫ్యామిలీ, మన వైఫ్, మన మిగతా వాళ్ళందరూ కూడా పరితపించిపోతున్నారు. సో అది ఆ టైం మనం ఇవ్వగలగాలండి. ఓకే, నెక్స్ట్ జెన్యూన్గా ఉండాలి. ఏదైనా సరే వీ హ్యావ్ టు బి వెరీ జెన్యూన్. మన ఫ్యామిలీతో ఖచ్చితంగా ఇంట్లో కనుక మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్ రావాలంటే వీ హ్యావ్ టు బీ ద బెస్ట్ అండ్ జెన్యూన్. ఎంత జెన్యూన్గా ఉంటే వీ కెన్ హ్యావ్ దట్ మీనింగ్ఫుల్ కన్వర్జేషన్స్ జరుగుతూనే ఉంటాయి, బట్ మీనింగ్ఫుల్గా జరగాలంటే వీ హ్యావ్ టు బీ జెన్యూన్. నిజం చెప్పాలి, నిజాలే మాట్లాడాలి, నిజమే చెప్పాలి. ఓకే, సో మీ అందరికీ ఒక క్వశ్చన్ అండి. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? వాట్ డిటర్మైన్స్ అవర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్? చాట్ బాక్స్ యూస్ చేయొచ్చు. కెన్ సమ్వన్ యూస్ చాట్ బాక్స్? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? వాట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్? వాట్ డిటర్మైన్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్? కెన్ యూస్ చాట్ బాక్స్. Okay, I'm going ahead. So the quality of life, time spent on our own life, నిజాయితీతో నైతికతతో బతకడం. ఓకే, నాగరాజు గారు చెప్పారు. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్సెస్. ఓకే, సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మన క్వాలిటీ ఆఫ్ కన్వర్జేషన్స్ అట్ హోమ్. మన ఇంట్లో మనం మాట్లాడేటువంటి టైం ఉంచోండి, దట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో విచ్ వీ కెనాట్ మెజర్ ఇట్. దానికి మెజర్ ఆఫ్ సక్సెస్ అంటూ ఏమి ఉండదండి, గుర్తుపెట్టుకోండి. దర్ ఇస్ నో మెజర్మెంట్. మనం మీనింగ్ఫుల్ కన్వర్జేషన్ ఎంతసేపు మాట్లాడితే అవుతుందంటే దానికి తనిఖీ తెలియదండి అసలు. సో మనం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, మన లైఫ్ మొత్తం క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకుంటే, క్వాలిటీగా మార్చుకోవాలంటే వీ షుడ్ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ కన్వర్జేషన్స్ అట్ హోమ్. సో మన లైఫ్ మొత్తాన్ని మన క్వాలిటీ టైం కింద స్పెండ్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ దట్ క్వాలిటీ ఆఫ్ కన్వర్జేషన్స్ అట్ హోమ్. సో ఇక్కడ కొన్ని రియాలిటీస్, నిజాలు మాట్లాడుకుందాం. నేను కొన్ని నిజాలే చెప్తాను, నిజాలు మాట్లాడుకుందాం. నిజాలు అన్నాం కదా, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి, నిజాలు మాట్లాడుకోవాలన్నాం కదా. సో లెట్ us టాక్ ఓన్లీ రియాలిటీ, ఓన్లీ ట్రూత్స్. ఈ మధ్యకాలంలో హస్బెండ్ వైఫ్ కపుల్స్ ఆర్ వర్కింగ్. వాళ్ళిద్దరూ కూడా వర్క్ చేయాల్సిన పరిస్థితి, ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఏదైనా రీజన్ అవ్వచ్చు. సో ఇద్దరు కూడా వర్క్ చేయాలి. సో వాళ్ళకి చాలా తక్కువ టైం, ఎక్కువ స్ట్రెస్. వాళ్ళ హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు ఫ్యామిలీ మీద, కిడ్స్ మీద స్పెండ్ చేసేటువంటి టైం చాలా తక్కువ అయిపోయింది. ఇది రియాలిటీ, 100% ఒప్పుకోవాల్సింది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ప్రివెంటింగ్ అస్? ఒకసారి క్వశ్చన్ చేయండి, మీలో మీరు సెల్ఫ్ క్వశ్చన్, మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. వాట్ ఈస్ స్టాపింగ్ అస్ టు స్పెండ్ ఎ క్వాలిటీ టైం ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ దీస్ ఛాలెంజెస్? ఇలాంటి ఛాలెంజెస్ ఉంటే ఫ్యామిలీకి స్పెండ్ చేయమని వచ్చేదని ఎవరు చెప్పారు? ఒక సపరేట్ టైం పెట్టుకోండి. ఆఫీస్కి టైం ఉంటుంది కదండి, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఆఫీస్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఆఫీస్ 8:30 to 5:30. నేను ఖచ్చితంగా 5:30కి అవుట్ పంచుకుంటే వచ్చేస్తాను. ఒకవేళ ఎప్పుడైనా సరే మీటింగ్స్ ఉంటే ఒక 1 hour 2 hours లేట్ అవుతాను. బట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇంటికి అయితే వస్తాను కదండి. సో దెర్ ఈస్ అ టైం కదా. సో అలా మన ఫ్యామిలీకి మాత్రం ఎందుకు టైం ఇవ్వట్లేదు? దెర్ ఇస్ నో ఫిక్స్డ్ టైం అండి ఫర్ ఫ్యామిలీ. ఒక టైం పెట్టుకోవాలండి ఖచ్చితంగా. వీ షుడ్ హ్యావ్ దట్ సపరేట్ మాడ్యూల్ లాగా ఉండాలన్నమాట. అండ్ ఈ మధ్యకాలంలో ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, వీఆర్ మోర్ స్క్రాలింగ్ ఆన్ ఫోన్ ప్లస్ స్పీకింగ్ టు ఈచ్ అదర్. ఎక్కువ శాతం ఫోన్లో ఉంటున్నాం, ఫోన్లో షార్ట్స్ వీటిలో బాగా అడిక్ట్ అయిపోయి ఉన్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో 100% ఎవరు ఫీల్ అయినా, ఇబ్బంది పడినా, నిజంగా ఒక రియాలిటీ ఏంటంటే కిడ్స్ అందరూ కూడా ఎమోషనల్లీ దే ఆర్ వెరీ హంగ్రీతో ఉన్నారండి. దే ఆర్ ఎమోషనల్గా వాళ్ళకి ఏదో కావాలి, మనం ఇవ్వలేకపోతున్నాం అండి. సో పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారు తెలుసండి, పేరెంట్స్ కూడా ఆ అడిక్షన్ క్రియేట్ చేసేస్తున్నారు. వాళ్ళ కంఫర్ట్ కోసం పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తున్నారు.
పిల్లలు బాగా భోజనం చేయాలంటే ఫోన్ ఇస్తే భోజనం చేస్తారంట. సో ఆ అడిక్షన్ మనమే క్రియేట్ చేస్తాం. మొన్న మధ్య ఎప్పుడో ఒక యూట్యూబ్లో షార్ట్ చూసానండి. ఒక మదర్ ఆవిడ తలకి హెయిర్కి పైన ఇక్కడ మీ అందరూ చూసే ఉంటారు, హెయిర్ పైన ఇక్కడ మొబైల్ పెట్టుకుని ఫుడ్ తినిపిస్తాం. ఎవరంటే అడిక్ట్ చేస్తున్నారు ఫోన్? మనమే చేస్తున్నాం. వీఆర్ గివింగ్ దట్. అయితే ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సార్, ఇక్కడ అంతా నేను ఫోన్స్నే బ్లేమ్ చేయట్లేదు, మనం బ్లేమ్ చేయట్లేదు. ఇక్కడ ఒక్క ఫోన్ మాత్రమే మనకి డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేయట్లేదు. మనకు ఉన్న ఆఫీస్ వర్క్ అండ్ మనకు ఉన్నటువంటి హ్యాబిట్స్, ఫోకస్ లేకపోవడం, ఇలాంటి 3 ఏరియాస్ కూడా మనకి బాగా ఛాలెంజెస్ క్రియేట్ చేస్తాయి. ఓకేనండి. సో మన తరగా రిలేషన్షిప్ అనేది పాడవడానికి, అదర్వైజ్ అంత కంఫర్టబుల్గా లేకపోవడానికి, అంత మీనింగ్ఫుల్గా లేకపోవడానికి దానికి మెయిన్ రీజన్ ఈజ్ స్ట్రెస్, హ్యాబిట్స్ అండ్ లెస్ ఫోకస్ ఆన్ అవర్ ఫ్యామిలీ. వీఆర్ గివింగ్ మోర్ ప్రయారిటీ టు వర్క్, మోర్ ప్రయారిటీ టు అదర్ రిలేషన్షిప్స్ దాన్ టు అవర్ ఫ్యామిలీ. మన ఇంట్లోపలికి వచ్చాక వీఆర్ నాట్ స్పెండింగ్ క్వాలిటీ టైం అని నాకు అనిపిస్తూ ఉంది. రైట్. సో నెక్స్ట్, సో వీఆర్ ఆల్ లివింగ్ అండర్ సేమ్ రూఫ్. ఒకే ఇంట్లో ఉంటున్నాం, బట్ ఎవరిది వారిది. ఇది మాత్రం నిజమైన రియాలిటీ అండి. ఎవరి దారి వాళ్ళది, ఎవరి ఫోన్లో వాళ్ళున్నాం. కానీ మనం మాత్రం ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నాం, ఎవరి ఫోన్లో వాళ్ళు ఉంటాం, ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నాం. సో మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. ద స్టోరీ నేమ్ ఇస్ సైలెంట్ లంచ్ బాక్స్. సో ఎంతమంది స్టోరీ వినడానికి రెడీగా ఉన్నారు? సో చాట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఎక్సైటెడ్ అండ్ రెడీ టు లిసన్ టు ద స్టోరీ? చాట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి ప్లీజ్. సో అందరూ కనెక్ట్ అయి ఉన్నారండి నాతోటి? సో ఎవ్రీవన్ ఈస్ కనెక్టెడ్, రైట్? Yes, super. Many responses. Thank you so much for your love and affection. Okay, so story ఏంటంటే, ఒక చిన్న ఊర్లో ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఒక రాహుల్ అనే ఒక అబ్బాయి, 8 సంవత్సరాల రాహుల్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి రోజు కూడా లంచ్ బాక్స్ తోటి ఇంటికి వస్తున్నాడు. మార్నింగ్ వాళ్ళ మదర్ లంచ్ బాక్స్ కట్టించి పెడుతున్నారు, అతను స్కూల్కి వెళ్తున్నాడు, సాయంకాలం లంచ్ బాక్స్తో వస్తున్నాడు. రోజు వాళ్ళ మదర్ లంచ్ బాక్స్ క్లీన్ చేయడం కోసం లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేస్తే లంచ్ బాక్స్లో లంచ్ అలాగే ఉండిపోతుంటే వాళ్ళ మదర్ ఏమనుకుంటుందంటే పెద్ద పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆవిడ మీటింగ్స్ ఉంటున్నాయి, ఇంట్లో పనులు ఉంటాయి, ఆవిడ వర్కింగ్ లేడీ. షీఈ్ ఎ సింగిల్ మదర్, వర్కింగ్ లేడీ. సో ఆవిడకి ఏంటి సమస్య? మీటింగ్స్ ఉంటాయి, హౌస్ వర్క్ ఉంటుంది, ఆఫీస్ వర్క్స్ ఉంటాయి, ఆఫీస్ కాల్స్ ఉంటాయి, ఇంటికి వచ్చి కూడా ఆఫీస్ కాల్స్ ఉంటాయి. దిస్ ఇస్ నైస్ ఆర్డర్ ఆఫ్ ది డే అయిపోయింది ఇప్పుడు ఈ రోజులు. సో ఆ రోజు ఏంటంటే ప్రతిరోజు కూడా తను ఏమనుకుంటుందంటే ఆల్మోస్ట్ తను 3 days నుంచి కంటిన్యూస్గా లంచ్ బాక్స్ తినట్లేదు తను. సో అలాంటి దీంట్లో ఆవిడే సమాధానం చెప్పేసుకుంటుంది. ఏమనుకుంటుంది? మా ఆవిడ ఏముంది, పెద్దగా హెవీగా లంచ్ చేసి ఉంటాడులే, హెవీగా బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటాడులే, అందుకు లంచ్ బాక్స్ స్కిప్ చేసి ఉంటాడు అనుకుంటుంది. 4th day, 4వ రోజు ఆవిడ ఏం చేసిందంటే లంచ్ బాక్స్ ఓపెన్ చేసింది. లంచ్ బాక్స్ ఓపెన్ చేసేసరికి ఆ రోజు కూడా లంచ్ బాక్స్లో అలాగే ఉంది, మార్నింగ్ పెట్టిన లంచ్ ఈవినింగ్ అలాగే ఉంది. కానీ ఏం జరిగిందంటే అందులో ఒక నాప్కిన్ కనిపించింది. లంచ్ బాక్స్ మీద ఒక నాప్కిన్ కనిపించింది. ఏంటి ఆ నాప్కిన్ అని చెప్పి నాప్కిన్ ఓపెన్ చేసి చూసింది. చిన్న పిల్లోడు రాసినటువంటి చిన్న నోట్ ఒకటి కనిపించింది. ఆ నోట్ చూడగానే ఏమని రాసింది తెలుసంటే, అమ్మా నేను మొన్న 2 రోజుల క్రితం ఇవాళ కాదు మొన్న నేను ఒక స్పీచ్ కాంపిటీషన్లో ప్రైజ్ గెలిచాను. అది చెప్దామని నేను 2 రోజుల నుంచి నీ దగ్గరికి వస్తున్నాను. నువ్వు కంటిన్యూస్గా ఫోన్లో ఉంటున్నావు, నేను చెప్పలేకపోయాను, ఎలా చెప్పాలో తెలియలేదు నాకు, అందుకు నేను ఇలా నీకు నోట్ రాసి పెడుతున్నాను అని చెప్పి. యు సీ ద ప్యాథటిక్ సిచ్యుయేషన్. ఒక అబ్బాయి వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి తను యాక్చువల్గా ఏం జరిగింది చెప్తాను. తను చెప్దామని వెళ్ళాడు వాళ్ళ అమ్మ దగ్గరికి. వెళ్తే నాన్న 5 minutes నాన్న, 5 minutes నాన్న, వేరే కాల్లో నాన్న, 5 minutes నాన్న. ఆ 5 minutes ఈజ్ గోయింగ్ టు బి ఫర్ ఎవర్. ఆ మదర్కి చాలా ఎమోషనల్ అయిపోయింది. ఆవిడ ఇమీడియట్గా షాక్ అయింది అసలు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ 5 minutes కాస్త ఫర్ ఎవర్ అయిపోతుంటే తనకు అర్థమైంది, నేను మా అమ్మతో మాట్లాడుంటే ఎలా మాట్లాడలేను ఆలోచించి తనంతా తనే ఒక మార్గం కనుక్కున్నాడు వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి. లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తుంది కదా మా అమ్మ, అందులో లంచ్ తిన్నాను కదా, లంచ్ తినకపోతే అందులో కనిపిస్తుంది కదా నోట్, అందులో చెప్పి పంపిద్దాం అని చెప్పి. చూడండి అతను ఎంత ఎమోషనల్గా ఆలోచించాడు. వాళ్ళ అమ్మతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాడు ఎమోషనల్గా. హీ వాంటెడ్ టు కనెక్ట్ విత్ హర్ మదర్. ఎప్పుడైతే ఇలా జరిగిందో వెంటనే దిస్ బికేమ్ ఎన్ ఐ ఓపెనర్ ఫర్ హర్. అండ్ ఇమీడియట్లీ తను ఏం చేసిందంటే ఇమీడియట్గా తన ఫోన్ తీసి తన పక్కన డ్రాలో పెట్టేసి తను వాళ్ళ బ్రదర్ దగ్గరికి, వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఇమీడియట్గా తనకు కొంచెం భోజనం పెట్టి ఇంకా అక్కడి నుంచి తను ఒకటి డిసైడ్ చేసుకుంది, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక ఐ విల్ హ్యావ్ ఏ సెపరేట్ టైం ఫర్ మై ఫ్యామిలీ, మై కిడ్. ఇంకా ఆ టైంలో ఎన్ని మీటింగ్స్ ఉన్నా ఏం చేసినా సరే ఐ విల్ టెల్ మై
ఆఫీస్లో చెప్పొచ్చండి, ఆఫీస్లో ఎవరు కూడా అంత రూడ్గా ఉండరు. ఐఎమ్ స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ అంటే నోబడి విల్ ఆస్క్ డోంట్ ఫీడ్ యువర్ సన్ అండ్ కమ్ టు మీటింగ్ అని చెప్పరండి. చాలా ఆఫీసెస్లో అన్ని చోట్ల కూడా చాలా మెయిల్స్లో కూడా రాస్తారు, ప్లీజ్ కన్ఫర్మ్ ఈజ్ దిస్ టైమ్ ఈజ్ కంఫర్టబుల్ అని రాస్తారు. సో అక్కడ చూస్ చేసుకోవడం మనమే ఆధారపడింది. ఇఫ్ వీఆర్ నాట్ కంఫర్టబుల్ వీ కెన్ సే దట్ ఎస్ నేను మధ్యాహ్నం కూడా నాకు ఆఫీస్లో 3 గంటల మీటింగ్ ఉంది, నాకు వేరే సెషన్ ఉంది, సెషన్ ఉంటే నేను చెప్పాను ఎస్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ దట్ టైమ్ అని చెప్పాను. ఆఫీస్ వాళ్ళు కూడా నోబడి ఈస్ గోయింగ్ టు ఇన్సిస్ట్. ఓకే, సో యా, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. యా, సో దిస్ ఇస్ వాట్ ద స్టోరీ ఆఫ్ లంచ్ బాక్స్. వాళ్ళ మాత్రం రిలీజ్ అయ్యి దెన్ షీ హ్యాడ్ ఎ సపరేట్ టైమ్ విత్ హర్ కిడ్. సాయంకాలం వచ్చిన తర్వాత రోజు డైలీ స్టోరీ ఒకటి చెప్పడం, తనతో స్టోరీ చెప్పించుకోవడం, ఇలాంటివన్నీ కూడా తను చేసింది. సో ఇక్కడ మన కోవిడ్ టైంలో వి ఆల్ గాట్ పాండమిక్. ఎంతమంది గుర్తుంది పాండమిక్? గుర్తుంది కదా, అందరికి పాండమిక్ గుర్తుంది కదా. ఇప్పుడు మనం వీఆర్ ఆల్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఫోన్డమిక్. ఐ సే దట్ వీఆర్ ఆల్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఫోన్డమిక్. పాండమిక్ లాంటిది అయిపోయింది ఇప్పుడు ఫోన్డమిక్ అనేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఫోన్ చేతిలో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేతిలో ఉంటుంది. ఓకే, మనం ఎవరో ఏదో మాట్లాడుతుంటే మన ఫోన్లో మన పనిలో మనం అంటాం. ఓకే, నెగ్లెక్ట్ చేస్తున్నాం, మొబైల్ ఫోన్లోనే ఇమ్మర్స్ అయిపోతున్నాం. ఫిజికల్లీగా ప్రజెంట్లో ఉంటున్నాం, ఎమోషనల్గా వేరే యాబ్సెంట్. ఇలాగ మనం ఒక ఫోన్కి ఖైదీ అయిపోయామంటే. సో ఇప్పుడు మీ అందరికి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చెప్పాలనుకుంటున్నాను. చెప్పాను కదా, ఇవాళ చాలా రీసెర్చ్ చేశాను ఈ సెషన్ కోసం. ఫస్ట్ మొబైల్ ఫోన్ ఇన్వైట్ చేసింది 1973లో ఇన్వైట్ చేశారు ఫస్ట్ ఇనీషియల్గా మొబైల్ ఫోన్. తర్వాత దాన్ని స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి 1992లో స్మార్ట్ ఫోన్ ఇన్వైట్ చేశారు. సో 1992 వరకు మన తలకి లైఫ్ బాగానే ఉంది. 1992లోంచి మనకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్ ఎట్ హోమ్ అనేటువంటిది మిస్ అయింది. సో ఇక్కడ ఈ ఐబిఎం వాళ్ళు ఫస్ట్ ఈ 1992 అనే ఇయర్లో మనకి చేశారనమాట. ఈ 2025 వచ్చారు కదా, స్మార్ట్ ఫోన్ క్రియేట్ చేసి 33 సంవత్సరాలు అయిపోయిందండి. వీఆర్ ఇన్ ద 33rd యానివర్సరీ ఆఫ్ ఇన్వెన్షన్ ఆఫ్ స్మార్ట్ ఫోన్. సో 33 సంవత్సరాల్లో మనకి స్మార్ట్ ఫోన్లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, మనలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. మనం ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయిపోయాము, ఫోన్ మనతో ఫిజికల్గా ఎమోషనల్గా మనకి కనెక్ట్ అయిపోయింది. ఫోన్ హ్యాడ్ రిప్లేస్డ్ అవర్ ఫ్యామిలీ టైమ్, రిప్లేస్డ్ అవర్ హోమ్, అవర్ ఎంటైర్ లైఫ్. గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇది ఇంకా షాకింగ్ ట్రూత్, 94% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్. 94%, 100% వరల్డ్ పాపులేషన్ అనుకుంటే 94% ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్. అందులో 16+ యూజర్స్. ఇది ఏంటి అఫీషియల్ డేటా. అన్అఫీషియల్గా మా కింద చిన్న అబ్బాయి ఉంటాడు, వాడికి less than 3 years, ఇంకా స్కూల్ కూడా వెళ్ళట్లేదు, వాడు కూడా ఫోన్ వాడేస్తాడు. అఫీషియల్ డేటా ఈజ్ 16+ years వాళ్ళందరూ కూడా వాడేస్తున్నారు, కంఫర్టబుల్ వాడుతున్నారు. బట్ అన్అఫీషియల్ డేటా ఈజ్ ఏ ఏజ్ గ్రూప్ అంటూ లేదు నాకు యాజ్ పర్ మీకు. సో మీరు ఒకవేళ చాట్ బాక్స్ యూస్ చేయండి. మీరు ఒకవేళ 1% ఫోన్లో ఛార్జ్ ఉంటే మీరు ఏం చేస్తారు? వాట్ డూ యూ డూ ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ 1% ఛార్జ్ ఇన్ యువర్ ఫోన్? ఫోన్లో ఓన్లీ 1% ఛార్జ్ ఉంటే మీరు ఏం చేస్తారు? సర్చ్ ఫర్ ఛార్జర్. ఓకే, ఛార్జర్ కోసం సెర్చ్ చేస్తాం, ఇమీడియట్లీ ఛార్జింగ్ వస్తూ చూస్తాం. ఛార్జర్ ఎక్కడుందని చూస్తాం, ఛార్జింగ్, వి పుట్ ఛార్జింగ్. ఓకే, ఛార్జ్ ఫోన్. ఓకే, ఆఫ్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. యా, ఆఫ్ కోర్స్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. పవర్ బ్యాంక్ బ్యాకప్ పెట్టుకుంటాను. అబ్బా, అది కూడా ఛాన్స్ ఎవరు సార్? పవర్ బ్యాంక్ పెట్టుకుంటారు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, ఉండాల్సిందే. యా, దట్స్ ఆల్సో రిక్వైర్డ్. ఛార్జింగ్. యా, సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ లెసన్. ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టుకుంటారు. ఓకే, ఇన్ఫార్మింగ్ ఫ్యామిలీ అండ్ బాస్, దెన్ హ్యాపీ. అబ్బా, స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందో అని చెప్పి బాస్కి ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తాం. బాస్కి అయితే హ్యాపీగా చెప్తాం, ఫ్యామిలీకి అయితే ఇన్ఫార్మ్ చేస్తాం. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ నైస్ పాయింట్. ఫ్యామిలీకి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తాను, ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ అయిపోతుంది, సో డోంట్ ప్యానిక్ అని చెప్తాం. ఓకే, సూపర్. సో మనం ఫోన్ కనుక ఇఫ్ ఇన్ కేస్ మనం ఫోన్ 1% ఛార్జర్ ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఛార్జ్ పెడుతున్నామండి. అందరూ కూడా యునానిమస్గా ఒకటే రెస్పాన్స్ ఇచ్చారు, ఇంచుమించుగా ఒకే రెస్పాన్స్ ఇచ్చారు. I hope you all can see my screen. సో అలాంటప్పుడు మన రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటికి మరి ఛార్జింగ్ తగ్గిపోతున్నాయి. ఎమోషనల్గా ఛార్జ్ తగ్గిపోతుంది కదా, మరి దానికి మనం ఏం చేస్తున్నాం? మొబైల్ ఫోన్ ఛార్జింగ్ అంటే దానికి సొల్యూషన్ ఉంది, మరి దీనికి ఏం ఛార్జింగ్? సో
కన్వర్జేషన్స్, మన మీనింగ్ఫుల్ కన్వర్జేషన్స్ అట్ హోమ్స్ ఆర్ లైక్ ఛార్జింగ్ అవర్ ఫోన్. మన ఫోన్ ఎలాగైతే ఛార్జ్ పెడతామో, ఇప్పుడు మన తలక ఎమోషనల్గా మన తలక మీనింగ్ఫుల్ కన్వర్జేషన్స్ అట్ హోమ్ జరగాలంటే ఖచ్చితంగా మన రిలేషన్షిప్స్కి ఛార్జింగ్ పెట్టాల్సిందే. సో కొన్ని ఇమేజెస్ వస్తున్నాయి చూసారా? కెన్ సీ సమ్ ఇమేజెస్, కెన్ సీ సమ్ ఇమేజెస్ రైట్? ఏంటండి ఇది? వాట్ ఇస్ దిస్? ఇప్పుడు ఇది కావాల్సిందండి. మన మొబైల్ ఫోన్ కన్నా కూడా ఇది ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఏంటంటే చార్జ్ యువర్ రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్ రీఛార్జ్ చేయాలి. వీ హ్యావ్ టు రీఛార్జ్ అవర్ రిలేషన్షిప్స్. దట్ ఈజ్ రిక్వైర్డ్. ఫోన్కి ఎలాగైతే మనం ఛార్జర్, ఫోన్ అయిపోగానే మన సార్ చెప్పినట్టు పవర్ బ్యాంక్స్ ఎలాగైతే పెట్టుకుంటామో, అలా మనం ఏం చేస్తున్నామంటే వీ షుడ్ సర్చ్ ఫర్ అవర్ రిలేషన్షిప్స్. వీ షుడ్ రీఛార్జ్ అవర్ రిలేషన్షిప్స్. ఎలాగా? బై లిసనింగ్ అండి. అప్పటి వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ ట్రై టు కమ్యూనికేట్. చాలా విషయాలు చెప్దాం ట్రై చేస్తుంటారు. సో మనం ఏం చేయాలి? వాళ్ళని చెప్పేది జాగ్రత్తగా వినాలి, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి, అండ్ వాళ్ళతో మాట్లాడాలి, ఓపెన్గా మాట్లాడాలి, ఓపెన్ హార్ట్. లెట్స్ బి ఓపెన్. మన ఫ్యామిలీయే కదా. ఫ్యామిలీ దగ్గర ఏదైనా ఎవరైనా దాస్తారండి? ఈ మధ్య వాళ్ళ దగ్గర కూడా దాచేస్తుంది. నా ఫోన్ మా వైఫ్ చూడదు, మా వైఫ్ ఫోన్ నేను చూడదు. సీక్రెట్స్ ఐ డోంట్ నో. గివ్ టైం టు ఈచ్ అదర్. మనం ఒకరికొకరు టైం ఇచ్చుకోవాలండి ఖచ్చితంగా. యూ హ్యావ్ సమ్ డిమార్కేషన్ ఉండాలి ఖచ్చితంగా. నాకు దీనికి టైం ఉండాలి, టైం ఇవ్వాలి అని అనుకోవాలి. అనుకుంటేనే వీ కెన్ డూ సంథింగ్. పే అటెన్షన్ టు యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీకి మీరు ఖచ్చితంగా అటెన్షన్ ఇవ్వాల్సిందేనండి. దిస్ ఈజ్ రిక్వైర్డ్. ఖచ్చితంగా రోజులో కొంత టైం, ఎలాగైతే మనం పడుకోవడానికి టైం కేటాయిస్తున్నాం, మొబైల్ ఫోన్కి టైం కేటాయిస్తున్నాం, ఆఫీస్కి టైం కేటాయిస్తున్నాం, ఆర్ ఫిజికల్ ఫిట్నెస్కి టైం కేటాయిస్తున్నాం, ప్రతిదానికి టైం కేటాయిస్తున్నాం, కానీ యూఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు యువర్ ఫ్యామిలీ. ఫ్యామిలీతో పాటు ఉండడం కాదండి, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. అది కావాల్సింది. సో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ స్క్రీన్ టైం టు ఫ్యామిలీ టైం. స్క్రీన్ టైం నుంచి ఫ్యామిలీ టైంలోకి మారాలి మనం. ఓకే. సో మనకి ఏం చేస్తుందంటే టెక్నాలజీ ప్రపంచాన్ని మొత్తం కనెక్ట్ చేస్తుంది, కానీ మన పక్కన ఉన్న వాళ్ళతో డిస్కనెక్ట్ చేస్తుంది. ఇది నిజంగా ఆలోచన చేయాల్సిన టైం. టెక్నాలజీ ఏం చేస్తుందండి? చూసారు కదా ఇమేజ్లో, అందరూ ఎవ్రీబడి ఈస్ బిజీ ఇన్ దేర్ ఓన్ ఫోన్స్. సో టెక్నాలజీ ఏం చేస్తుంది? మన ప్రపంచాన్ని మొత్తాన్ని కనెక్ట్ చేస్తుంది. ఐఎమ్ కనెక్టెడ్ టు మై ఎంటైర్ వరల్డ్, బట్ ఐఎమ్ డిస్కనెక్టెడ్ టు మై ఓన్ ఫ్యామిలీ. వాట్స్ హ్యాపెనింగ్? సో మనం ఏం చేయాలంటే మన స్క్రీన్ టైంని ఫ్యామిలీ టైంలో కన్వర్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్క్రీన్ టైంలో కొంత టైం తీసి ఫ్యామిలీ టైంకి ఇవ్వాలి, అంతే. వెరీ సింపుల్ రెమెడీ. సో దీనికి ఏం చేయాలి? లెట్ us టేక్ స్మాల్ బేబీ స్టెప్స్. మళ్ళీ ఒకసారి మనం రివర్స్ వెనక్కి వెళ్దాం, ఒకసారి మనం ఓల్డెన్ డేస్కి వెళ్దాం. సో ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? డిజిటల్గా ఫ్రీ ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ టైం ఇస్తున్నప్పుడు వీ హ్యావ్ టు బి డిజిటల్లీ ఫ్రీ. ఫోన్ ఉండకూడదు. ఫోన్ తీసి పక్కన పెట్టి స్పెండ్ సమ్ టైం. నేను యాక్చువల్గా ఒక వీడియో కోసం వెతికాను. ఎవరో ఇంటికి వేరే ఇంటికి పిలుస్తారు, ఒకడు ఫ్యామిలీ వేరే వాళ్ళని లంచ్కి పిలుస్తారు. లంచ్కి పిలవగానే ఇమీడియట్గా వాళ్ళు ఒక బాక్స్ పెడతారు. బాక్స్లో మొత్తం అందరూ ఫోన్లు డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళారు, ఇంటి లోపలికి వెళ్ళటం. ఆ వీడియో కోసం ట్రై చేశాను, ఐ కుడెంట్ గెట్ ఇట్. యా, బట్ హౌఎవర్ ఎసెన్స్ చెప్తాను మీకు. సో ఆ వీడియో చాలా బాగుంది అనిపించింది నాకు, కనెక్ట్ అయింది. సో ఫిక్స్ యువర్ టైం లిమిట్. మీ ఫోన్తో మీరు ఎంతసేపు ఉండాలనుకుంటే టైం ఫిక్స్ చేసుకోండి. ప్రతిదానికి టైం ఉన్నట్టే ఫోన్కి కూడా టైం మెయింటైన్ చేయండి. స్లీప్కి ఎంత టైం కావాలి, ఫ్యామిలీకి ఎంత టైం కావాలి, ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోండి. అండ్ డిజిటల్ డివైస్, డిన్నర్ టైంలో డిజిటల్ డివైస్ వాడద్దు. టీవీ ఆఫ్, ఫోన్ ఆఫ్, అన్నీ ఆఫ్, తీసి పక్క పెట్టండి. బ్లూటూత్ పెట్టుకోవడం అన్నీ తీసి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. సో ఈచ్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తనకు స్టోరీ, వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, లేదా ఎక్కడైనా చదివిన స్టోరీ కానీ ఏదైనా షేర్ చేసుకోండి. సో మనకు ఒకప్పుడు మా చిన్నప్పుడు మా నాన్నగారు ఇచ్చేసిన టెక్నిక్ అండి. రోజు కంపల్సరీగా మేము మా ఇంట్లో నేనేం ఫాలో అయినా అదే చెప్తున్నానండి. ఇంట్లో రోజు మా చిన్నప్పుడు భోజనం చేసే టైంలో రోజు మేము ఇంట్లో ఎవరో ఒకడు ఏదైనా ఒక స్టోరీ చదివి ఇంట్లో డిన్నర్ టైంలో చెప్పాలి మా ఫాదర్కి. మా ఫాదర్ వచ్చి వింటారు. సో స్టోరీస్ ఎక్కడ దొరుకుతాయి అది కూడా చెప్తాను. అన్ని నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది, మీ అందరూ స్క్రీన్ షాట్ తీసుకుంటారు. దట్స్ అ ట్రెజర్. మనందరికీ ట్రెజర్ ఉంది, మనకు తెలియట్లేదు. సో ఏం చేయాలి? సో దానికోసం ఏంటంటే నేను స్టోరీస్ చదివి బాగా చేసేవాడిని. ఆ టైంలో మాత్రం అసలు మాకేం డిస్ట్రాక్షన్ ఉండేది కదా. స్టోరీ అనగానే అందరూ ఫోకస్డ్గా అటెన్షన్తో ఉండేవారు. సో రోజుకో స్టోరీ హ్యాపీగా దొరుకుతాయి ప్రపంచం అంతా. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఎర్న్ యువర్ స్మార్ట్ ఫోన్. ఇంట్లో రూల్ ఏముండాలి? నువ్వు స్మార్ట్ ఫోన్ వాడద్దంటలేదు, బట్ ఎర్న్ ఇట్. దాన్ని ఎర్న్ చేయడానికి ఏంటి ఫార్ములా? వారానికి కంపల్సరీగా యూ స్పెండ్ యువర్ టైమ్ ఆన్ ఫ్యామిలీ అవర్. మనం స్మార్ట్ ఫోన్, ఎర్న్ యువర్ స్మార్ట్ ఫోన్. దిస్ ఈజ్ మై టెక్నిక్. నో టాకింగ్ అబౌట్ ఆఫీస్ వర్క్స్. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక ఆఫీస్ పనుల గురించి చెప్పొద్దు. అండ్ ఎజ్యూమ్ చేసుకోవద్దు. ఇందాక చూడండి, వాళ్ళ మదర్ ఎజ్యూమ్ చేసుకుంది, బ్రేక్ఫాస్ట్ ఎక్కువైపోయిందేమో అని చెప్పి ఎజ్యూమ్ చేసుకోవద్దు. ఏది ఎజ్యూమ్ చేసుకోవద్దు. ఆస్క్, అడగండి, ఏం జరిగింది అడగండి.
ఎందుకు డల్గొన్నారో అడగండి, ఎందుకు బాగాలేదు అడగండి, చదువుతున్నారో లేదు చూడండి ఒకసారి. స్పై చేయమని చెప్పట్లేదండి, ఒకసారి వాళ్ళ కన్సర్న్తో చూడండి. ఒకసారి బాగా చదువుతున్నారా లేదా పిల్లలు, హస్బెండ్ బాగున్నారా లేదా, వైఫ్ బాగున్నారా లేదా ఒకసారి చెక్ చేయండి, హెల్త్ బాగుందా లేదా చెక్ చేయండి. మీ వైఫ్ ఇంకోటి అంటే హౌస్ వైఫ్స్లో వచ్చిన ప్రాబ్లం అంటే ఒంట్లో బాగాలేకపోయినా పనులు చేసేస్తారు కానీ చెప్పరండి, కంప్లైంట్ చేయరు అసలు. ఒంట్లో బాగాలేకపోయినా మా ఆయనకే కదండి బాక్స్ ఇచ్చేస్తే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు, తర్వాత నేను రెస్ట్ తీసుకుంటానంట. మనం అసలు కనీసం అడగని కూడా అడగం. అసలు హౌస్ వైఫ్స్ తలక అయితే ఇంకా పెయిన్ఫుల్ అసలు. సో అప్పుడు ఏమవుతుంది, అలాంటి ఫ్యామిలీ అవర్లో మనం ఏం చేయాలి, మన ఎక్స్పీరియన్స్ పక్క వాళ్ళకి షేర్ చేయండి. నేను ఆఫీస్కి వెళ్ళాను, ఆఫీస్లో మంచి ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగిందంటే లంచ్ టైం నేను మా ఫ్రెండ్ రమేష్ కూర్చున్నప్పుడు ఆయన మంచి జోక్ చెప్పాడు, మీ అందరికీ ఇప్పుడు షేర్ చేస్తాను అని చెప్పండి. ఏం జరిగిందో అదే చెప్పండి. మొన్న మధ్య నేను మా బాస్ కలిసి తిరుపతి వెళ్ళాము. తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద కాన్ఫరెన్స్ అయింది. కాన్ఫరెన్స్లో మాకు ఇవాళ అక్కడ కొత్త కొత్త పాయింట్స్ నేర్చుకున్నాం అని చెప్పండి. సో లెట్ us appreciate each other's experience. మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు చేయండి. మోహన్ బాబు స్టైల్లో ఐ అప్రిషియేట్ అనండి. అందుకే మోహన్ బాబు గారు క్యారికేచర్ పెట్టారు. సో ఎర్న్ యువర్ స్క్రీన్ టైం. మీరు స్క్రీన్ వాడండి, వాడద్దంటలేదు, బట్ దానికి మీకు ఎలిజిబిలిటీ ఏంటంటే యూ హ్యావ్ టు ఎర్న్ యువర్ స్క్రీన్ టైం బై యూజింగ్ ద టెక్నిక్స్. సో ఫోన్స్ ఏం చేయాలంటే ఫోన్స్ ఆర్ టు బి ఎర్న్, అండ్ దానికి ప్రైస్ ఏంటంటే హౌ యూ కెన్ ఎర్న్. దానికి మనం ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం. ఓకే, సో ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తే వీ కెన్ ఎర్న్ అవర్ ఫోన్. ఫ్యామిలీ టైం స్పెండ్ చేయండి, ఫోన్ ఎర్న్ చేసుకోండి, హ్యాపీగా ఫోన్ వాడుకోండి. ఫోన్ వాడద్దు అనట్లేదు, ప్లీజ్ అండర్స్టాండ్. ఫోన్ వాడద్దని మాత్రం అనట్లేదు, ఎందుకంటే ప్రస్తుతం ఆర్డర్ ఆఫ్ ది డే అయిపోయింది. నేను కూడా ఫోన్ వాడతాను, కానీ దానికి ఒక లిమిటేషన్ పెట్టుకున్నాను, ఒక బౌండరీస్ ఉన్నాయి. ఒక చిన్న అబ్బాయి బాధపడుతున్నాడు. ఏమైనా బాధపడుతున్నాడు, ఏమైనా గెస్ చేస్తారా? కెన్ సంబడి యూజ్ చాట్ బాక్స్? Please listen to me, okay? నేను ఉన్నాను. I want to become a smartphone. Very good, Lavanya garu, super. I'm cute. Nice and nice responses. Okay అండి. I wish I were your phone. నేనే కనుక నీ ఫోన్ ఏమిటంటే నీతో పాటు ఎప్పుడు ఉండేవాడు కదా అని చిన్నపిల్లలు అనుకుంటున్నారు. సో చిన్నపిల్లల తనకు సైకాలజీ ఎలా ఉందండి. సో చిల్డ్రన్ వాంట్ టు బికమ్ యువర్ మొబైల్ ఫోన్. దే ఆర్ ఎమోషనల్లీ గెటింగ్ డిస్కనెక్టెడ్. సో మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్స్ అట్ హోమ్ జరగాలంటే మనం మన ఫ్యామిలీతో మళ్ళీ తిరిగి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే మనం ఎర్న్ అవర్ స్మార్ట్ ఫోన్ ఆర్ కొంత టైం మనం కేటాయించాలి. కేటాయించి మనం ఖచ్చితంగా మనం వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం అండ్ వీ హ్యావ్ టు ఎమోషనల్గా కనెక్ట్ ఉండాల్సిందండి, ఖచ్చితంగా ఉండాల్సింది. ఉంటేనే మనం ఒకసారి మనం మళ్ళీ తిరిగి గోల్డెన్ డేస్లోకి వెళ్తాం, గోల్డెన్ ఎరా ఆఫ్ అవర్ లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతాం. నేనైతే నా చిన్నతనం నా బాల్యాన్ని చాలా ఎంజాయ్ చేశానండి. నా మదర్ తోటి, నా ఫాదర్ తోటి నేను ఎంజాయ్ చేసింది నా పిల్లలకి ఎందుకు ఇవ్వకూడదు? మీరు కూడా నాకు తెలిసి మీ అందరూ కూడా మీ బాల్యాన్ని ఎంజాయ్ చేసి ఉంటారు. మీరు ఎంజాయ్ చేసిన బాల్యాన్ని మీ పిల్లలకు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? అది వాళ్ళ హక్కు కదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఐఎమ్ క్వశ్చనింగ్ యూ, యా, యాజ్ స్పీకర్ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ ఆల్. ఒకసారి ఆలోచించండి, మీరు మీ పిల్లలకు ఎందుకు అది ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఒకసారి ఆలోచించండి. వాళ్ళ షూస్లోకి వెళ్ళండి, ఆలోచించండి. ఒకసారి వెళ్ళి వాళ్ళ తలక మనసులో ఏమనుకుంటున్నారు ఒకసారి తెలుసుకోండి. వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఏంటి, ఎందుకు వాళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారు, ఎందుకు చదువుతున్నారు, చదివితే బాగా మార్క్స్ వస్తే మంచిదే, ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎమోషనల్ బ్రేక్స్ కూడా కావాలి. వాళ్ళకి కూడా కొంచెం టైం స్పెండ్ చేయండి, హాలిడేస్ తీసుకెళ్ళండి, బయటికి తీసుకెళ్ళండి. అడిగిందల్లా ఏమని చెప్పట్లేదు, అందరూ అన్నిసార్లు పాసిబుల్ కాదు, అన్నిసార్లు అంతమంది అడిగినదల్లా ఇవ్వలేదు. మన స్థలకి స్తోమత కూడా ఉంటుంది. మా చిన్నప్పుడు మా ఫాదర్ మాకు టాయ్స్ కొనడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. అది అప్పుడు అర్థం కాలేదు మాకు ఇప్పుడు అర్థమైంది. మా ఫాదర్ మాకు టాయ్స్ ఎందుకు ఇవ్వలేదు మాకు ఇప్పుడు అర్థమైంది. బట్ అయినా కూడా నో రిగ్రెట్స్. ఆయన చేసిన సాక్రిఫైస్ ఈ రోజుకి కూడా నేను ఈ రోజు గుర్తుపెట్టుకున్నాను. సో అలాగే మీ అబ్బాయికి మీరు గుర్తుండిపోయే మెమరీ మీరు ఇవ్వాలి. ఇప్పుడు నేను ఈ రోజు మా ఫాదర్ గురించి మాట్లాడుతున్నాను, మా ఫాదర్ లేరు నా మధ్య, అయినా కూడా ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ మై ఫాదర్. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ నాకు క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ మనం మన పిల్లలకు క్రియేట్ చేస్తున్నాం కాదు, ఒకసారి ఆలోచించండి. సో మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మన తలక మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్ ఏదైనా మార్చేస్తుందండి.
ఆర్ ఒక మీనింగ్ఫుల్ కన్వర్జేషన్ కనుక స్టార్ట్ చేస్తే మనం ఏదైనా మార్చగలం, ఎలాంటి సిచ్యువేషన్ అయినా మార్చగలం. సో ఒక్కసారి జస్ట్ ఐమ్ గోయింగ్ టు స్టాప్ మై స్క్రీన్ షేర్. ఒకసారి మీలో అందరూ కూడా ఒక మాట చెప్పండి, మీ ఇంట్లో మీ వాళ్ళతో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా లేవా? డూ హ్యావ్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ఫ్యామిలీ మెంబర్స్? ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో పెట్టండి, నో ప్రాబ్లం. వచ్చి ఏం కాన్ఫ్లిక్ట్ అని మాత్రం అడగను. ఎస్, జస్ట్ బీ జెన్యూన్, లెట్ us say. చాట్ బాక్స్లో టైప్ చేయండి. కాన్ఫ్లిక్ట్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, నో అంటే నో అని పెట్టండి, నో ప్రాబ్లం. ఎస్, నో, డైలీ. ఎస్, ఎస్, ఎస్. Yes, we all have conflicts. Yes, we all have conflicts. We are all human beings. మనిషి అన్నవాడు ప్రతి వాడికి కూడా కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండడు. సమ్ టైమ్స్, ఎస్, అఫ్ కోర్స్. సో మనం మనిషి అన్నవాడికి ప్రతి వాడికి వేరే వాళ్ళతో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే బికాజ్ యు ఆర్ యూనిక్ ఇన్ యువర్ ఓన్ వే, యు ఆర్ డిఫరెంట్ ఇన్ యువర్ ఓన్ వే. యా, హేమచంద్రరావు గారు, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఓకే, సో మనందరికీ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. సో ఇంట్లో వాళ్ళతో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, బయట కాన్ఫ్లిక్ట్స్ మాట్లాడలేదు. మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్ మన టాపిక్ కాబట్టి మనం ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడతాం. ఇంట్లో వాళ్ళతో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఎందుకుంటాయి కాన్ఫ్లిక్ట్స్? ఎందుకుంటాయంటే ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. మనం వీఆర్ యూనిక్. నేను డిఫరెంట్, నా వైఫ్ డిఫరెంట్, నా ఐడియాలజీ డిఫరెంట్, మా వైఫ్స్ ఐడియాలజీ డిఫరెంట్, నా ఐడియాలజీ డిఫరెంట్, నా ఫాదర్స్ ఐడియాలజీస్ డిఫరెంట్. నేను ఒకలా ఆలోచిస్తాను, మా ఫాదర్ ఇంకోలా ఆలోచిస్తాను. సో డెఫినెట్గా దేర్ విల్ బి ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ పీపుల్. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు మనం ఏ రకంగా, హేమచంద్రరావు గారు కెన్ లీవ్. ఓకే, యా. సో మనం ఏం చేయాలంటే, మనం ఆల్ దీస్ థింగ్స్ ఆర్, మనం కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఖచ్చితంగా మనకు ఉంటాయి. ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సో మనకి ఏంటంటే ఈ మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్ హెల్ప్ us టు ఓవర్కమ్ దీస్ కాన్ఫ్లిక్ట్స్. చాలాసార్లు ఏం జరుగుతుంది తెలుసండి, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనే టాపిక్ మాట్లాడుతున్నప్పుడు చెప్తుంటాం. చాలాసార్లు కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మాట్లాడడం మానేస్తాం. నాకు వాడికి పడదరా అందుకు మాట్లాడడం మానేస్తానంటే, అది మనం చేసేటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రాంగ్ స్టెప్ అండి. గొడవ వస్తే ఏం చేస్తాం? మాట్లాడడం మానేస్తాం. గొడవ వస్తే మాట్లాడడం మానేస్తాం. అవునా కదా? అగ్రీడ్? గొడవలు వస్తే ఆటోమేటిక్గా మాట్లాడడం మానేస్తాం. సో మాట్లాడడం మానేయడం సొల్యూషనా? వెళ్ళి మాట్లాడితే కదా నా మనసులో థాట్స్ వస్తుంది. ఒకసారి ఏమవుతుంది, అగ్రెసివ్నెస్ వస్తుంది. అగ్రెసివ్ కమ్యూనికేషన్ అంటాం, స్టైల్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో చెప్తాం. స్టైల్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అని ఉంటుంది, స్టైల్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో చెప్తాం. అగ్రెసివ్, ప్యాసివ్, అసెప్టివ్ అని ఉంటుంది. సో అగ్రెసివ్ కమ్యూనికేషన్లోకి వెళ్తాం. అటుపక్కవాడు అగ్రెసివ్ ఉంటాడు, మనం అగ్రెసివ్ ఉంటాం, ఇద్దరం అగ్రెసివ్ అవుతాం. కానీ కొంతసేపటికి అయితే కూల్ అవుతాం కదా. అరిచాము, కరెక్టే. ఎవరి మీద అరిచాం? మన ఫ్యామిలీ మెంబర్ మీద కదా. అండ్ వాళ్ళు కూడా అలా అనుకోరు. కానీ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ చెప్పనా, మనం ఎంత గొడవ పడండి, ఎంత అరవండి, ఎంత చేసుకోండి, ఒక 1 hour తర్వాత మళ్ళీ తిరిగి మనం కలుస్తాం చూడండి, ఆ మళ్ళీ రీలివింగ్ దట్ మూమెంట్ ఉంటుంది చూడండి, మళ్ళీ తిరిగి యూనైటింగ్ ఉంటుంది చూడండి, అది మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చిన కొనలేనటువంటి బ్యూటిఫుల్ హ్యాపీనెస్. ఐ హోప్ యు ఆల్ అగ్రీ దట్. ఎమోషన్, ఇంట్లో వాళ్ళతో గొడవలు జరుగుతాయి, జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి మరొకసారి మళ్ళీ రీకనెక్ట్ అవుతాం చూడండి, రీకనెక్ట్ అండ్ రీజాయిన్ అవుతాం మన ఫ్యామిలీతో. సో అప్పుడు ఆ మూమెంట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండి. ఏంటి, నేను నా ఫ్యామిలీతో, నా వైఫ్ తోట నేను గొడవపడింది, నా హస్బెండ్ తోట నేను గొడవపడింది, ఎందుకు ఒక్కసారి నేను వెళ్ళి సారీ చెప్పేస్తే అయిపోయింది కదా, నేనే వెళ్ళి సారీ చెప్పేస్తే అయిపోయింది కదా. సో మీ అందరికీ అంటే ఒక చాలా ఫ్రాంక్గా ఒక విషయం చెప్పేస్తానండి, నాకు మా వైఫ్కి కూడా చాలాసార్లు గొడవలు జరిగితే ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు సే సారీ. నేను సారీ చెప్పేస్తాను. సారీ చెప్పేస్తే ఏమవుతుందంటే అక్కడ క్లోజ్ అయిపోతుంది. సారీ చెప్పినంత మాత్రం మనం తగ్గిపోయామండి. ఇక్కడ ఏమవుతుంది, క్యారీ చేస్తాం మన కాన్ఫ్లిక్ట్స్. ఇక్కడ మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్స్ ఎందుకు జరగట్లేదు అంటే వీఆర్ క్యారీయింగ్ దట్ కాన్ఫ్లిక్ట్ టువర్డ్స్ మోర్ అండ్ మోర్ డేస్. అది మనం ఏం చేస్తున్నాం, కాన్ఫ్లిక్ట్ క్యారీ చేస్తున్నాం ఉంటున్నాం, మాట్లాడడం మానేస్తాం. అదే వెళ్ళి సారీ చెప్పేసాం, సారీ నాన్న, సారీ బంగారం, నా వల్ల తప్పు అయిపోయింది, ఇట్స్ ఓకే, యా. తర్వాత తనే అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకోకపోతే పోయిందండి, ఏముంది, మన వైఫే కదా, నా వైఫే కదా, అర్థం చేసుకోకపోతే పోనండి సార్, ఇట్స్ ఓకే. తప్పు నాదే అనుకోనండి, నాదే తప్పు అనుకోండి, ఇట్స్ ఓకే. తప్పు నాది, అవును, ఓకే, ఐ కన్ఫెస్, ఎస్ నాదే మిస్టేక్. కానీ నాకు తనకి మళ్ళీ బాండింగ్ వచ్చింది కదా, నేను తను హ్యాపీగా మళ్ళీ బైక్ వేసుకుని హ్యాపీగా బయటకు వెళ్ళామా, మూవీకి వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నాయి కదా. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఇమీడియట్గా మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయో. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. సో ఐమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్ అగైన్. యా. సో మనం
మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్ మళ్ళీ తిరిగి మనలో మార్పు రావాలంటే మనం మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్ ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. నెక్స్ట్, సో బిల్డ్ యువర్ బ్యాంక్. ఏం బ్యాంక్? ఎమోషనల్ బ్యాంక్. ఎమోషనల్ బ్యాంక్ ఏంటి? వాట్ ఈస్ దిస్ ఎమోషనల్ బ్యాంక్? చెప్తాను. సో లెట్ us బిల్డ్ ఎ స్మాల్ ఎమోషనల్ బ్యాంక్. ఒక చిన్న ఎమోషనల్ బ్యాంక్ ఒకటి మనం డిజైన్ చేసుకుందాం, మనకి మనం డిజైన్ చేసుకుందాం. ఓకే, ఇది నేను చెప్తుంది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, ఇది ఆల్రెడీ ఉన్న కాన్సెప్టే. ఓకే, ఇప్పటిదాకా మీరు చూసినవన్నీ కూడా నేను క్రియేట్ చేసిన, ఇది మాత్రం ఆల్రెడీ ఉన్న కాన్సెప్టే నేను అడాప్ట్ చేసుకున్నాను. ఓకే, లెట్ us బిల్డ్ అన్ ఎమోషనల్ బ్యాంక్. ఏంటి ఎమోషనల్ బ్యాంక్ అంటే, ఒక బ్యాంకులో ఏముంటాయండి? బ్యాంకులో ఏముంటాయి? డిపాజిట్స్ ఉంటాయి, విత్డ్రాల్స్ ఉంటాయి, అంతే కదండి. డిపాజిట్ ఒక పక్క ఉంటుంది, విత్డ్రాల్స్ ఉంటాయి. విత్డ్రాల్స్, డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ ఉంటాయి, అంతే కదా. అగ్రీడ్ కదా? అందరికి తెలుసు కదా. బ్యాంక్ అంటే బ్యాంకులో మనం క్యాష్ డిపాజిట్ చేస్తాం అండ్ అమౌంట్ విత్డ్రా చేస్తాం, అదే కదా. సో ఇప్పుడు ఎమోషనల్ బ్యాంక్ ఎలా ఉంటుందని చూపించబోతున్నాం. ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ ఎన్ ఎమోషనల్ బ్యాంక్ లుక్స్ లైక్. సో చూద్దాం. విల్ గో ఇన్ టు మై స్లైడ్ అగైన్. ఎమోషనల్ బ్యాంక్ అంటే ఏంటి? సో మనం ఎన్నిసార్లు అయితే మనం ఇగ్నోర్ చేసామో, ఎప్పుడైతే మనం కోప్పడ్డామో, ఎప్పుడైతే మనం తిట్టామో, ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిని షేమ్ చేసామో, ఎప్పుడైతే మనం వ్యక్తిని డిమాండ్ చేసామో, దెన్ వీఆర్ విత్డ్రాయింగ్ అవర్ ఎమోషన్స్. అటుపక్క వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ ఇంటరాక్షన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే డిమాండ్ చేస్తామో అప్పుడు మనకి నెగిటివ్ ఇంటరాక్షన్స్ వస్తాయి. దట్ ఈస్ విత్డ్రాయింగ్ అవర్ ఎమోషన్స్. మన తరగా వాళ్ళతో ఎమోషనల్ కనెక్ట్ అనేది మనకి విత్డ్రా అయిపోతుంది. మరి డిపాజిట్ ఎలా చేయాలి? విత్డ్రా చేయడం తెలుసుకుందాం. ఓకే, విత్డ్రాల్ ఏంటో అర్థమైపోయింది. సో ఇవన్నీ మనం చేయకూడదని విషయం అర్థమైంది. మరి ఎలా డిపాజిట్ చేయొచ్చు? సో ఎవ్రీ మీనింగ్ఫుల్ కన్వర్జేషన్ ఈజ్ ఏ డిపాజిట్. ఎవ్రీ మీనింగ్ఫుల్ టాక్ ఈజ్ ఎ డిపాజిట్. కలిసి మాట్లాడండి, ఎంపతి చేయండి, పాజిటివ్గా ఉండండి, వీలైతే హక్ చేసుకోండి. పాజిటివ్ ఇంటరాక్షన్, బీ పాజిటివ్, అంతే. ఏం మాట్లాడినా లెట్ us బీ పాజిటివ్, లెట్ us థింక్ పాజిటివ్. ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉంటారో దట్ విల్ బీ ఏ డిపాజిట్ ఫర్ యూ. దట్ డిపాజిట్ విల్ క్యారీ యూ ఫర్ యువర్ లైఫ్ టైం, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఎమోషనల్ బ్యాంకులో స్పెషాలిటీ ఏంటి తెలుసండి? చిన్న స్పెషాలిటీ ఉంది ఎమోషనల్ బ్యాంకులో, చిన్న స్పెషాలిటీ ఉంది. ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ మై స్క్రీన్ షేర్. ఎమోషనల్ బ్యాంకులో స్పెషాలిటీ ఏంటంటే, మీరు విత్డ్రాల్స్ ఏవైతే అనుకున్నామో అవి టెంపరీ అండి, గుర్తుపెట్టుకోండి. అవి టెంపరీ. మీరు ఎప్పుడైతే మోర్ లవ్, మోర్ ఎఫెక్షన్ చూపిస్తారో ఆ విత్డ్రాల్స్ని తగ్గించవచ్చు, డిపాజిట్స్ ఇంకా పెంచవచ్చు, ఎంత కావాలంటే అంత పెంచవచ్చు. మామూలుగా అయితే మనం ఎంత సంపాదిస్తామో అంతే ఉంటుంది మామూలు బ్యాంకులో. ఎమోషనల్ బ్యాంకులో దెర్ ఇస్ నో లిమిట్. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ లవ్, దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ షోయింగ్ ఎంపతి, దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ కాన్వర్జేషన్స్. అసలు లిమిటే లేదండి, ఎంత కావాలంటే అంత ప్రేమించవచ్చు. దెర్ ఇస్ నో లిమిట్. ఆ లిమిట్లెస్ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామండి. లెట్స్ గో టుగెదర్. నేను కూడా మీతో పాటు వస్తాను, మనందరం కలిసి అలాంటి ఏరియాని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో లెట్ us ఎమోషనల్ బ్యాంక్ ఏదైతే ఉందో మనం లెట్ us స్టార్ట్ ప్రాక్టీసింగ్ దట్. ఐ థింక్ మీకు అర్థమై ఉంటుంది. సో మనం ఇప్పటిదాకా ఎమోషనల్ బ్యాంక్ గురించి మాట్లాడుకున్నాం. మనం ఎమోషనల్ బ్యాంక్ ఎలా బిల్డ్ చేయాలి మాట్లాడుకున్నాం. ఎమోషనల్ బ్యాంక్ ఎలా బిల్డ్ చేయగలం? సో విత్డ్రాల్స్ ఉంటాయి, డిపాజిట్స్ ఉంటాయి. సో విత్డ్రాల్స్ అంటే మనం ఎప్పుడైతే మనం ఎదురు వ్యక్తిని తగ్గిస్తామో, తక్కువ స్థాయి చేస్తామో, తిడతామో, అప్పుడు మనకు అందులో 20 ఎమోషన్స్ అన్ని తగ్గిపోతాయి. వాళ్ళకి మన పైన ఉన్నటువంటి రెస్పెక్ట్ తగ్గిపోతుంది. అదే మనం వాళ్ళని ప్రేమగా చూసి మాట్లాడితే, వాళ్ళతో జాగ్రత్తగా ఉండగలిగితే దాన్ని ఆటోమేటిక్లీ వాట్ హ్యాపెన్స్, ఎమోషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి, ఇంకా బ్యాలెన్స్ అనేది పెరుగుతుంటాయి. సో రిలేషన్షిప్స్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాయి? మొన్న ఒక రోజు ఒకసారి ఒక బస్సులో వెళ్తుంటే ఇలాగా నేను సైకాలజీ చదివానండి అని చెప్పి ఎవరికో ఎందుకో ప్రొఫైల్ చెప్పాల్సి వచ్చింది. మీరు ఏం చేస్తుంటారంటే నేను చెప్పాను. చెప్తే అతున్నారు, సార్ మన రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్ అండి, మాట్లాడుకోవడమే. ఎంత మాట్లాడితే అంత రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఓ ట్రైన్ ఎక్కుతాం. ట్రైన్ ఎక్కితే ఆపోజిట్ పర్సన్ ఎవరో మనకు తెలియదు. ట్రైన్ ఎక్కితే మనకి ఆపోజిట్ పర్సన్ ఎవరో తెలియదు. తెలియకపోయినా సరే మనం ఏం చేస్తాం, అలా జస్ట్ క్యాజువల్గా ఉంటాం, ఎందుకంటే అతను ఎవరో తెలియదు. కానీ మనకి ఏం జరుగుతుంది, కొంతసేపటికి జస్ట్ అడుగుతాం, ఎంక్వైరీ చేస్తాం, ఏం చేస్తారు ఏంటి సంగతి. కొంతసేపటికి మనం విల్ కనెక్ట్, మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. ఎవరో తెలియకపోయినా కూడా మాట్లాడుతాం కదా. మరి ఇంట్లో వాళ్ళతో ఎందుకు మాట్లాడట్లేదు? ఎవరో తెలియకపోతే ఫోన్లే పొరపాటు చేస్తుంటాడులే అని చెప్పి బయట వాళ్ళని క్షమించేస్తున్నాం, ఇంట్లో వాళ్ళని క్షమించట్లేదు. బయట వాళ్ళని చాలా ఉదార స్వభావం, బయట వాళ్ళకి మాత్రం మనం బాగా నేను చాలా సూపర్ అని చెప్పి చెప్పుకోవడానికి ఐ విల్ ఫర్గివ్ ఎవ్రీ వన్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్. బట్ ఇంట్లో మాత్రం ఐ విల్ నాట్ ఫర్గివ్ మై కిడ్స్, ఐ విల్ నాట్ ఫర్గివ్ మై వైఫ్. వాళ్ళు ఏం చేశారంటే అది మైండ్లో పెట్టుకుంటాను, దాని గురించి నేను మనసులో పెట్టుకుంటాను, దాని గురించి నేను సైకలాజికల్గా వాళ్ళని మాటలతో ఒత్తిపడుస్తుంటాను, తిడుతుంటాను, అదే మనసులో పెట్టుకుంటాను, అదే క్యారీ చేస్తుంటాను.
ఎప్పుడైతే క్యారీ చేస్తున్నానో ఇక్కడ ఇంకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. వెన్ ఎవర్ వీఆర్ ఇన్ యాంగర్ మూడ్లో ఎప్పుడు ఉంటామో, ఆ ఎమోషన్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటి ఎమోషన్ క్యారీ చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్గా మనం వీఆర్ రెడ్యూసింగ్ అవర్ లైఫ్ స్పాన్ అండి. మన లైఫ్ స్పాన్ మనం తగ్గించుకుంటున్నట్లు లెక్క. ఓకే, సో మన లైఫ్ స్పాన్ మనం తగ్గించుకోకుండా ఉండాలంటే కోపం. అందుకే మనకు పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారండి, మన చిన్నప్పుడే చెప్పారు, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టం బౌ. దయ చుట్టం అంట మనకి. దీన్ని ఫీల్ చేయట్లేదు, మీకు మీరు ఫీల్ చేసుకోండి, తెలియకపోతే తెలుసుకోండి. ఓకే, తన కోపమే తనకు శత్రువు అని చిన్నప్పుడు ఎప్పుడో చెప్పేశారు మనకి, మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారండి. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అని ఈ రోజు మాట్లాడుకుంటున్నాం, పెద్ద పెద్ద పవర్ పాయింట్ స్లైడ్ షోలు వేసి ఒక చిన్న పద్యం 2 ముక్కల్లో త్రివిక్రమ్ గారి డైలాగ్లో 2 ముక్కల్లో చెప్పేశారు వాడు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, అంతేరా, ఇదేరా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేశారు మనకి. ఈ యొక్క పాయింట్ మనం తీసుకుని మనం మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అండి. మన పూర్వీకులు అందుకనే ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలిగారు. ఓకే, నేను కోపం వస్తున్నది, నేను ఎమోషన్ ఎక్కువ అవుతున్నాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి, తన కోపమే తనకు శత్రువు, నాన్నగారు చెప్పారు, నాన్నగారు చెప్పిన మాట నేను ఫాలో అవ్వాలి అని చెప్పి నేను ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాడిని. కానీ నా పిల్లలకి నేను చెప్పలేదే, వాడు ఎలా ఫాలో అవుతాడు? నేను చెప్తే కదా వాడు ఫాలో అవుతాడు. ఓకే, సో మనకి రిలేషన్షిప్ ఎలా ఇంప్రూవ్ అవుతాయి? మాట్లాడడం వల్ల ఇంప్రూవ్ అవుతుంటాయి. మనం ఎంత మాట్లాడితే అంత ఇమోషనల్గా మనం కనెక్ట్ అవుతుంటాం. ఎంత మాట్లాడడం తగ్గిస్తే, చాలామంది అంటారు నేను ఇంట్రోవర్ట్స్, నేను ఎక్కువ మాట్లాడను. అదొక ఎక్స్క్యూజ్ అండి. నేను సైకాలజీ ప్రకారంగా చెప్తున్నానండి, ఇంట్రోవర్ట్ అనేటువంటిది ఏంటంటే అస్సలు మాట్లాడకపోతే. నేను ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడను, బయట వాళ్ళతో కూడా మాట్లాడను, ఎవరితోటి మాట్లాడను, బయట ప్రపంచంతో డిస్కనెక్ట్ ఎలా కూర్చుని ఉంటాను, దెన్ యు ఆర్ ఇంట్రోవర్ట్. వెన్ యు ఆర్ టాకింగ్ అట్ హోమ్, నువ్వు ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నావు, ఇంట్లో మీ మదర్తో మాట్లాడతావు, ఫాదర్తో మాట్లాడతావు, బయటకు వచ్చి మాత్రం నేను ఇంట్రోవర్ట్ అండి, నేను పెద్దగా ఎవరితో కలవనండి. నో, ఐ డోంట్ బై దట్. సైకాలజీ డోంట్ యాక్సెప్ట్, సైంటిఫిక్ ఇట్ ప్రూవ్ కాలేదు. యువర్ నాట్ ఇంట్రోవర్ట్ అన్న మాట మనకి ఫీడ్ చేసి ఇచ్చారు, నువ్వు ఇంట్రోవర్ట్ అని చెప్పేసారు ఎవరో. ఇంట్రోవర్ట్ అనే టర్మ్ లేదండి అసలు, చెప్తున్నాను. నువ్వు ఎప్పుడైతే నీ పక్క వాళ్ళతో మాట్లాడుతున్నావు, యువర్ నాట్ ఇంట్రోవర్ట్ ఎనీమోర్. పాన్ షాప్కి వెళ్ళి నీకు ఏం కావాలో కొనుక్కుంటున్నావు, యువర్ నాట్ ఇంట్రోవర్ట్ అంటే అది కూడా రాకూడదు. ఓకే, సో ఇక్కడ మనం గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే రిలేషన్షిప్స్ ఎలా పోతున్నాయి, మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్ అట్ హోమ్లో మన రిలేషన్షిప్స్ ఎలా పోతున్నాయి. ఎందుకంటే సైలెన్స్ ఈజ్ ద కీ. సైలెన్స్ వల్ల మన రిలేషన్షిప్స్ అన్ని కూడా పోతున్నాయి. ఓకే, సో సైలెన్స్ వల్ల మన రిలేషన్షిప్స్ అన్ని పోతున్నాయి. ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ, మనం చాలాసార్లు ఏం చేస్తాం, కాన్ఫ్లిక్ట్స్ వస్తే మాట్లాడడం మానేస్తాం. సో అవర్ సైలెన్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ. సో మనం ఈ రోజు మాట్లాడకపోతే మన ప్లేస్లో ఇంకోటి ఎవరో వచ్చి మాట్లాడతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక హస్బెండ్ వైఫ్ ఉన్నారు, ఇద్దరికి మాట వచ్చింది. హస్బెండ్ వైఫ్ అన్నాక మాట రావడం సహజం కదండి. తను చేసిన పని ఎవరికి నచ్చలేదు, వీళ్ళు చేసిన పని నచ్చలేదు, ఇద్దరు మాట వచ్చింది, ఇద్దరు మాట్లాడడం మానేసుకున్నారు. అలాగా గ్యాప్ ఫుల్ అయిపోయింది, ఎక్కువ కాలం అయిపోయింది. తను ఈవిడితో మాట్లాడు, ఆవిడేమో ఈవిడితో మాట్లాడు. సో ఇలాగ గ్యాప్ వస్తే ఇంకో పర్సన్ వచ్చి మాట్లాడు. ఎవరో తెలుసా? సైకాలజిస్ట్, లేకపోతే లాయర్. డైవర్స్ కావాలని అడుగుతాం, లాయర్ మాట్లాడతాడు, లేకపోతే సైకాలజిస్ట్ వచ్చి మాట్లాడతాడు. ఎందుకురా బాబు మీరు ఇద్దరు ఎందుకురా బాబు మాట్లాడు, నాకు కావాల్సిన కోర్ చేయట్లేదండి, తను చేయట్లేదు. ఓకే, తనకి ఏంటి ప్రాబ్లం కనుక్కో, లేకపోతే తను ఎందుకు ఉండట్లేదు, వాట్ ఇస్ ద రీజన్, నువ్వు మాట్లాడు. నీ ఎంత నువ్వు థర్డ్ పర్సన్ ఎందుకంటే రావాలి మన ఇంట్లోకి, థర్డ్ పర్సన్ తీసుకురావద్దండి. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మేబీ ఇన్ స్పాన్ ఆఫ్ 10 years, out of 10 people, 6 to 7 people will be having psychological issues. సైకలాజికల్ ఇష్యూస్ అంటే మీరంతా భయపడవద్దు. జలుబు ఎలా చేస్తుంది, జలుబు తగ్గిపోతుందా లేదా, అలాగే సైకలాజికల్ ఇష్యూ కూడా తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి, జలుబు ఎలా వస్తుంది అలా పోతుంది, అలాగే సైకలాజికల్ ఇష్యూ కూడా వస్తుంది. కోపం వస్తుంది పోతుంది, అది కూడా అంతే. సో రాబోయే రోజుల్లో థర్డ్ పర్సన్ ఎంట్రీ చేయనవద్దు. ఇంట్లో లోపలికి థర్డ్ పర్సన్ రాక్కర్లేదు. ఇంట్లో లోపల మనం ఫ్యామిలీతో మాట్లాడుకుందాం. మన ఫ్యామిలీతో మాట్లాడుకుంటే వీఆర్ ద బెస్ట్ డాక్టర్స్, వీఆర్ ద బెస్ట్ కౌన్సిలర్స్, వీఆర్ ద బెస్ట్ సైకాలజిస్ట్ ఇన్ ద వరల్డ్. మన ఫ్యామిలీ గురించి మనకన్నా ఎవరికండి బాగా తెలుస్తుంది? సో యా, రిలేషన్షిప్స్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ సైలెన్స్. సో ఈ సైలెన్స్ కానీ మెయింటైన్ చేస్తే సంబడి ఎల్స్ విల్ కమ్, సైకాలజిస్ట్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఎవరో వచ్చి మాట్లాడతారు, థర్డ్ పార్టీ. లేకపోతే మా మేనమామ వచ్చి మాట్లాడతారు, లేకపోతే వాళ్ళ ఫాదర్ వచ్చి మా అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చి మాట్లాడతారు, లేకపోతే అమ్మాయికి నాతో ప్రాబ్లం ఉంటే మా ఫాదర్ వచ్చి అమ్మాయితో మాట్లాడతారు. థర్డ్ పర్సన్ ఎందుకని రావాలి ఇద్దరు వ్యక్తుల మధ్యలో? వెన్ యూ హ్యావ్ మీనింగ్ఫుల్ రిలేషన్స్, థర్డ్ పర్సన్ రావాల్సిన అవసరమే లేదు. ఇద్దరు కూర్చోండి, మాట్లాడుకోండి.
కొంతసేపు ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ట్రై చేయండి 4 సార్లు 5 సార్లు గొడవ పడతారు, 6 సార్లు కలుస్తారు కదా. ఒక దగ్గర తగ్గండి, ఎక్కడో దగ్గర తగ్గండి. తగ్గితే ఆటోమేటిక్గా అన్నీ సెటిల్ అయిపోతాయి. ఒకసారి తగ్గినంత మాత్రం వీఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్ అండి. నా వైఫ్ దగ్గర నేను తగ్గడం, నా వైఫ్ దగ్గర ఓడిపోవడం కన్నా నాకు సాటిస్ఫాక్షన్ కూడా ఉండదండి. కాబట్టి ఓడిపోతాను, 1000 సార్లు ఓడిపోతాను గొడవ పడినప్పుడు, నాకేం ప్రాబ్లం లేదు. ఎన్నిసార్లు ఓడిపోవడం రెడీ. కానీ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే నాకు నా రిలేషన్షిప్ మిగలాలి, అది నేను చూస్తున్నాను. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, మనం దీంట్లో మునిగిపోతున్నాం. సో ఇలాంటి వాటి నుంచి డైవర్షన్స్ ఎలా రావాలి, దిస్ ఇస్ మై స్టైల్ ఆఫ్ సొల్యూషన్. సో ఇప్పుడు మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్స్ ఎట్ హోమ్ గురించి చాలా విషయాలు చెప్పారు మూర్తి గారు. బట్ నాకు కావాల్సిన సొల్యూషన్ ఏంటంటే, మొబైల్ ఫోన్ బాగా ఎడిక్ట్ అయిపోయింది నేను. దీనికి నాకు సొల్యూషన్ ఇవ్వండి. మొబైల్ ఫోన్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మొబైల్ ఫోన్తో ఉండాలి నేను, నా జాబ్ ఎలాంటిది. సో దీనికి మనం ఏం చేయొచ్చు? నేను ఇందులో మునిగిపోతున్నాను, నాకు వల్ల కావట్లేదు, వదలట్లేదు. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు లీవ్ మై ఫోన్. సో ఎలా, హౌ అంటే దానికి నేను ఇచ్చే సొల్యూషన్ అంటే, పాత చిన్నపిల్లల మ్యాగజైన్స్ చదవండి. మిమ్మల్ని మీరు చిన్నపిల్లలు అయిపోండి ఒకసారి, బికమ్ ఏ కిడ్. మీకు మీరు ఏం చేయాలి, చిన్నపిల్లలు అయిపోండి. చిన్నపిల్లలు అయిపోయి మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు అంటే మళ్ళీ మీరు ఒప్పుకోరేమో, నాది కూడా పెద్ద ఏజ్ ఏం కాదండి, నేను జస్ట్ 40 years old. సో మనం ఏం చేయాలి, మన తరగా పాత చిల్డ్రన్ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, వాటిలో స్టోరీస్ చదవండి. ఓకే, స్టోరీస్ చదివితే ఏమవుతుందంటే మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ అవుతాం, ఒకసారి రిలీవ్ యువర్ ఓల్డ్ మూమెంట్స్. మీ పిల్లలకు కూడా చదివించి ఈ స్టోరీ డిన్నర్ టైంలో స్టోరీస్ చెప్పడం అనేటువంటిది అలవాటు చేయండి. రోజుకి ఒక ½ an hour టైం వాళ్ళకి ఈ స్టోరీస్ చదివించండి వాళ్ళతో. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఫిజికల్ మ్యాగజైన్స్ ఆర్ నాట్ అవైలబుల్, బట్ డిజిటల్ మ్యాగజైన్ అయినా కూడా ఒకసారి కూర్చోబెట్టి చదివించండి. చదివిన తర్వాత స్టోరీ చెప్పమని చెప్పండి, వాళ్ళకి ఏం అర్థమైందో చెప్పమని చెప్పండి. సో ఎక్కడి నుంచి వస్తాయి ఆ లిస్ట్, ఎక్కడి నుంచి వస్తుంది సార్? బుక్స్ అంటే ఎక్కడ దొరికేస్తారు అసలు, లిస్ట్ ఎక్కడ దొరుకుతుంది? నేను చెప్తా లిస్ట్ మీకు, ఐ విల్ గివ్ యూ దట్ లిస్ట్. వీలైతే స్క్రీన్ షాట్ తీసి దాచుకోండి. నేను చాలా రీసెర్చ్ చేశాను దీని గురించి. ఓన్లీ స్టోరీస్ అన్ని కూడా ఒక దగ్గర కంపైల్ చేసి పెట్టాను, స్టోరీస్, లిస్ట్ ఆఫ్ స్టోరీస్. ఓకే, సో మీ అందరికీ ఆ లిస్ట్ ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను. ఇది వీలైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఎవరికైనా కావాలంటే ఐ కెన్ షేర్ దిస్, నో ప్రాబ్లం. సో చూడండి ఎన్ని ఉన్నాయో. పాత చందమామ మ్యాగజైన్స్ తెలుసా? చందమామ అని మ్యాగజైన్ ఉంటుంది చిన్నప్పుడు. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి, బాల, మీలో ఎంతమంది విన్నారో తెలియదు నాకు ఈ పేర్లు. సో ఇవన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చదవండి. చదివి డిన్నర్ టైంలో మీరు ఆ డిన్నర్ టైం ½ an hour 45 minutes ఫోన్ లేకుండా ఇవి డిస్కస్ చేయండి. ఒక స్టోరీ, రోజుకు ఒక స్టోరీ తెలుసుకోండి. ఇందాక అదే కదా అనుకున్నాం. సో స్మార్ట్ ఫోన్ వదలాలనుకుంటే మీరు ఏం చేయాలంటే, మీ పిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్ బాగా అలవాటు అయిపోయింది అనుకోండి, స్మార్ట్ ఫోన్ ప్లేస్లో ఇలాంటి బుక్స్ కొనివ్వండి. రోజుకు స్టోరీ చదవమని చెప్పండి. మీరు స్మార్ట్ ఫోన్ వదలాలంటే దానికన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ క్రియేట్ చేయాలి. దానికన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ ఇదేనండి. నేను దీనికన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుందని అనుకోను. ఒకసారి మీరు ఇది చదివించండి. పంచతంత్రం ఒకటి, మర్యాద రామన్న, పరమానంద శిష్యుల కథలు, భోజరాజ్ కథలు, అక్బర్ బీర్బల్, కాశీ మజిలీ కథలు, పేదరాజ్ పద్యం కథలు. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, చాలా రేర్ లిస్ట్. నేను ఇవన్నీ మొత్తం చదివి ఉన్నానండి. అన్ని స్టోరీస్ తెలుసు, A to Z అని గుర్తున్నాయి కూడా. ఇవన్నీ నా ట్రైనింగ్ సెషన్స్లో వాటిలో వాడుతుంటాను. వీటితో పాటు ఇవి మామూలుగా మీ అందరికి తెలిసినవి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ స్లైడ్ వేస్తున్నాను, ఇది కూడా మీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. జానపదాలండి. మన పూర్వీకులు ఎక్కడ రాసి ఉండవండి స్టోరీస్, ఇవన్నీ మన పూర్వీకుల నుంచి వస్తున్న స్టోరీస్. ఫోక్ టేల్స్, బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ చాలా ఫోక్ టేల్స్ ఉన్నాయి. సో ఆఫ్రికన్ టేల్స్, యూరోపియన్ టేల్స్, మిడిల్ ఈస్టర్న్ టేల్స్. సో ఇలా వేరే వేరే కంట్రీస్లో కూడా ఫోక్ టేల్స్ ఉన్నాయి. ఆ టేల్స్ని కూడా ఒకసారి చదివించండి. వేరే కంట్రీస్లో ట్రెడిషన్స్ ఎలా ఉన్నాయి, పూర్వకాలంలో ఎలా ఉండేవారు మనుషులు తెలుసుకోనండి. లెట్ యువర్ చైల్డ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్. మనం ఏదో వేరే కంట్రీ పోకర్లేదు, ఈ బుక్స్ చదివించండి చాలు. ఈ బుక్స్ అన్ని కూడా మీకు అమెజాన్లో దొరుకుతాయి. బుక్స్ అన్ని కూడా ఆల్ దీస్ థింగ్స్ ప్లీజ్ వీలైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టండి. బుక్స్ ఆర్డర్ పెట్టి ఫిజికల్ బుక్స్ ఇచ్చి చదివించండి. ఒక బుక్ కొని ఆర్డర్ ఇవ్వండి. బుక్ కాస్ట్ 100 to 150 rupees ఉంటుంది. స్పెండ్ 150 rupees అండ్ గివ్ ద బుక్. తర్వాత మీ అబ్బాయి అడుగుతాడు, నాన్న బుక్ బాగుంది, ఈ బుక్ అయిపోయింది, ఇంకో బుక్ కొనివ్వనా అని చెప్తారు. ఐ ప్రామిస్ యూ దట్. ఎందుకంటే ఇలాంటిది నేను ఆల్మోస్ట్ 10 to 15 ఫ్యామిలీస్ చెప్పాను, వాళ్ళు చేశారు. అండ్ దే సెడ్ దే ఫౌండ్ దిస్ యాజ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. నేను చాలా మందికి ఇది సొల్యూషన్ ఇచ్చాను. మొబైల్ ఫోన్ అడిక్షన్ బయటకు రావాలంటే ఫిజికల్ బుక్ ఇవ్వండి, ఇచ్చి చదివించాను. సో ఏంటండి ఇది? వాట్ ఇస్ దిస్? కెన్ సంబడి సే వాట్ ఇస్ దిస్? యూజ్ చాట్ బాక్స్. హార్ట్ బీట్. ఓకే,
సో ఇప్పటిదాకా మీరు నేను చెప్పింది విన్నారు కదా? ఎంతమంది విన్నారు అనిపిస్తుంది? హార్ట్ బీట్ మూమెంట్, హార్ట్ హోమ్. ఓకే, మీలో ఎంతమంది విన్నారు ఇప్పటిదాకా నేను చెప్పింది? ఒకసారి ఎవరైతే ఇప్పటిదాకా నాది శ్రద్ధగా విన్నారు అని మీరు అనుకుంటున్నారో ఎస్ అని టైప్ చేయండి చాట్ బాక్స్. ఐ వాంట్ టు సీ హౌ మెనీ ఎస్ ఆర్ దేర్. ఎంతమంది ఎస్ అని చెప్తారు చూడాలి. ఇప్పటిదాకా నా సెషన్ ఎంతమంది శ్రద్ధగా విన్నారో వాళ్ళందరూ కూడా ఎస్ అని టైప్ చేయండి. ఎస్, ఇప్పటిదాకా మీరు నాతో నేను చెప్పిన మాటలన్నీ కూడా విన్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. నా సెషన్ మీరు ఎంత ఇంట్రెస్టింగ్గా మీ టైం స్పెండ్ చేసి ఉంటున్నారు. సో వెరీ హ్యాపీ ఫర్ దిస్. సో మీరు ఇచ్చినటువంటి 1 hour టైం ఏదైతే ఉందో, ఈ 1 hour టైంని మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇవ్వగలుగుతున్నాను. కాబట్టి ఇప్పుడు నేను మీ అందరినీ అడిగేది ఒకటేనండి. మీరు ఇప్పటిదాకా నేను చెప్పింది విన్నారు కదా. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు గో అండ్ లిసన్ టు యువర్ లవ్డ్ వన్స్. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి వినండి సార్, వాళ్ళతో మాట్లాడండి సార్, నాతో కాదు సార్. ఇంకా అయిపోయింది నా సెషన్. అయిపోయింది సార్. యా, డన్. ఇప్పుడు మీరేం చేయాలి? మీరు వెళ్ళి ఇప్పటిదాకా నా మాట ఎంత శ్రద్ధగా విన్నారో ఇదే ఫోకస్, ఇదే కాన్సన్ట్రేషన్ తోటి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడండి. ఇప్పుడు ఎమోషనల్గా మీ ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వండి. ఓకే, సో నేను మీ అందరికీ ఇస్తున్నాను. సో ఇందాక మీకు థంబ్ ఎక్సర్సైజ్ అని చూపించాను, గుర్తుందా? థంబ్ ఎక్సర్సైజ్ అని చెప్పాను. సో ఐ ప్రెజెంట్ ఫ్యామిలీ టైం టు యూ. మీ అందరికి కూడా మీ ఫ్యామిలీ టైంని మీకు తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ యువర్ ఫ్యామిలీ టైం. మీరు వెళ్ళి మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. దట్స్ మై ఆబ్జెక్టివ్. ఇదంతా కూడా ఫైనల్గా నా తలక ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్ అంటాం కదా. మై ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్ ఇస్ దట్ మీరు వెళ్ళి అట్లీస్ట్ ఈ సెషన్లో ఎంతమంది ఉన్నారో అంతమందిలో కనీసం 30 to 40% పీపుల్ అయినా వాళ్ళు ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ అవుతారని కోరుకుంటున్నాను. సో ఐ గివ్ సో దీనికోసం ఒక బిఫోర్ ఐ క్లోజ్, ఇది చాలా అద్భుతమైన కొటేషన్ అండి. ఎవరు రాశారో తెలియదు, బట్ ఐ ఫెల్ట్ దట్ ఐ నీడ్ టు షేర్ దిస్. యువర్ ప్రెజెన్స్ ఇస్ ద బెస్ట్ ప్రెజెన్స్ ఇన్ ద వరల్డ్. మీరు ఉండడమే మీ ఫ్యామిలీకి బెస్ట్. యువర్ ప్రెజెన్స్ ఇస్ ద బెస్ట్ ప్రెజెన్స్ ఇన్ ద వరల్డ్ అని అన్నోన్ కొటేషన్ ఒకటి రీసెర్చ్ చేస్తున్నప్పుడు, ఈ టాపిక్ కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు తెలిసింది. సో వెళ్ళండి, మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, వాళ్ళతో కలిసి లంచ్ చేయండి, కలిసి బ్రేక్ఫాస్ట్ చేయండి, కలిసి టైం స్పెండ్ చేయండి, షేర్ చేసుకోండి స్టోరీస్. కానీ ఫ్యామిలీ టైంలో మాత్రం ఫోన్ తీసి పక్కన పెట్టండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. లెట్ us యూటిలైజ్ దిస్ సమ్మర్. ఇదంతా కూడా సమ్మర్లో చేస్తున్నాం కాబట్టి ఈ సమ్మర్ని మన తలక మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్ మన ఇంట్లో మళ్ళీ తిరిగి రీస్టార్ట్ చేయడానికి, రీలవ్ చేయడానికి, రిలీవ్ చేయడానికి, మన RRR ఫార్ములా ఏదైతే అనుకున్నామో అది మళ్ళీ తిరిగి రివైవ్ చేయడానికి మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. నా ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది, ఎవరైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో ఐ థ్యాంక్ యూ ఫర్ ద ఆర్గనైజర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ ఐ ఆల్సో థ్యాంక్ the 100+ members who joined today and listened to my words, listened to my session. Thank you, sir. Thank you so much, and over to the host. Sir, thank you very much, Narasimha Murthy sir. It's a wonderful session, sir. సెషన్ మొత్తం చాలా ఫాస్ట్ గా అయిపోయినట్టు అనిపించింది. ఇంకో 1 hour అయినా మేము వినేవాళ్ళము. సో Thank you so much. Yes, sir. I request Jyoti ma'am to provide summary. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు చెప్తుంటే అయితే అసలు టైమే తెలియట్లేదు. అసలు ఎంత మనం మీరు చెప్తున్నారు కదా, సారీ చెప్పాలి మన ఫ్యామిలీలో, హస్బెండ్ వైఫ్ లో, మళ్ళీ పిల్లలు, అది పేరెంట్స్ చెప్పారు సార్ బాక్స్ లో పెట్టడం కూడా. నిజంగా ఈ రోజుల్లో టైం ఇవ్వట్లేదు. పిల్లలు కూడా అనుకోవటం కూడా ఎలా అంటే, నేను మమ్మీ చేతిలో ఫోన్ అయితే బాగుండు, డాడీ చేతిలో ఫోన్ అయితే బాగుండు, ఎప్పుడు వాళ్ళతోటే ఉండొచ్చు అన్నది కూడా నిజంగా సార్. పిల్లలు మనసు మనం అనుకుంటాం వాళ్ళు ఏమీ పట్టించుకోరు అనుకుంటాం, కానీ ప్రతి విషయం వాళ్ళు మన పేరెంట్స్ గురించి, ఇంకా వాళ్ళ లైఫ్ సాక్రిఫై చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు సార్. అది ఎలా అంటే దీని తర్వాత నుంచి కూడా కాదు, కంట్రోల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు మనం గమనిస్తున్నారు. అది కూడా నిజం సార్, నిజం. మీరు వండర్ఫుల్ చేశారు సార్, వండర్ఫుల్ వర్డ్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది క్లాసు. ఇంకా మేము కూడా రియలైజ్ అయ్యాం సార్, టైం ఇవ్వాలి పేరెంట్స్ కి, పిల్లలకి, అందరికి కూడా ఒక టైం అనేది కేటాయించాలన్నది చాలా వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెరీ ఇన్స్పిరేషన్ సార్. Thank you, sir. Thank you, madam. Thank you, Jyoti madam. Thank you so much. Thank you, Jyoti madam, for giving wonderful summary. So I request all participants to raise hands to ask questions.
మనకు నరసింహమూర్తి సార్ ఇక్కడ ఉన్నారు. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్, యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆకుల శ్రీనివాస్, ఐఎమ్ అన్మ్యూటింగ్ యూ సార్. సార్ వండర్ఫుల్ సార్, చాలా అద్భుతంగా ఉంది మీ సెక్షన్. ఎందుకంటే యాజ్ ఏ టీచర్గా మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నది, దాన్ని సొల్యూషన్ చాలా బాగా చెప్పారు. కానీ బుక్ ఇస్తే బుక్ చదవాలి అనేది ఎవరికి ఐడెంటిఫై చేయట్లేదు. దాని గురించి నాకు ఆన్సర్ కావాలి సార్. ఎందుకనంటే ఇప్పుడు 10th క్లాస్లో వాళ్ళు పేపర్కి హాఫ్ అన్ అవర్ 15 minutes బిఫోర్ ఇస్తాం మేము పేపరు. అది రీడ్ చేసి వాళ్ళు క్వశ్చన్కి ఆన్సర్కి వాడు మైండ్ ప్రిపేర్ చేసి రాయాలి. కానీ 5 minutesలోనే రాస్తానికి ట్రై చేస్తున్నారు పిల్లలు. అంటే 15 minutes కూడా క్వశ్చన్ పేపర్ని చదవట్లేదు వాళ్ళు. అలాంటిది బుక్ ఇచ్చి స్టోరీ చదువు అంటే ఎలా ఉంటుంది? వాళ్ళకి వినడానికి అంటే అలవాటు అయిపోయారు ఈ సోషల్ మీడియాతో. జస్ట్ ఊరికే పెట్టి బ్లూటూత్ పెట్టేసో లేకపోతే ఏదో పెట్టి చెవిలో అది పెట్టేసుకొని వింటా అలా కూర్చుంటున్నారు. ఎలా చేయాలి దీనికి? యా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ క్వశ్చన్ సార్, క్వశ్చన్స్ చాలా అద్భుతం. దిస్ ఇస్ రిక్వైర్డ్. ఒక్క సెకండ్ సార్, జస్ట్ ఐమ్ జస్ట్ కమింగ్ బ్యాక్. ఒక్క సెకండ్ ప్లీజ్. I also request people who are asking question, please keep your video on. We can spot it. యా, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ ఫేస్ చేస్తున్న సమస్య అండి. దీనికి ఏంటంటే దీన్ని అటెన్షన్ స్పాన్ అని పిలుస్తాం. ఈ అటెన్షన్ స్పాన్ రోజు రోజుకి తగ్గిపోతాం. సో మీరు పావుగంట ముందు పేపర్ ఇచ్చినా కూడాను వాళ్ళు 5 నిమిషాల్లో చదివేస్తున్నారు. చదవట్లేదు అని మీరు అనుకుంటారు, వాళ్ళు చదివేస్తున్నారు. వాళ్ళకి చాలా ఫాస్ట్ అయిపోయింది, జనరేషన్ మొత్తం చాలా ఫాస్ట్ అయిపోయింది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బుక్ ఒక 1 hour 1.5 hours చదివితే నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు 30 minutesలో చదివేస్తారు. సో అటెన్షన్ స్పాన్ ఒకటి తగ్గిపోయింది, పెరిగిపోయింది కూడా. కొన్ని చోట్ల అటెన్షన్ స్పాన్ పెరిగింది, కొన్ని చోట్ల తగ్గింది. సో ఇక్కడ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్ అనమాట. సో మనకేంటంటే ఈ మధ్యకాలంలో ఈ అటెన్షన్ స్పాన్ అనేది ఇంప్రూవ్ చేయడం కోసం రీసెర్చ్ అవి ఇంకా జరుగుతున్నాయండి. ఇంకా పూర్తిగా దానికి వ్యాలిడేషన్స్ అవి రాలేదు. సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్స్ అవి జరుగుతున్నాయి, ఇంకా వ్యాలిడేషన్స్ అవి ఇంకా రాలేదు. బట్ అయినా కూడా నా సైడ్ నుంచి నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే వాళ్ళకి ఒకసారి టేస్ట్ చూపించండి. అంటే చదివితే ఎలా ఉంటుంది బుక్స్ చెప్పాను కదా, ఫిజికల్గా బుక్ కొని ఇస్తే వాళ్ళు డెఫినెట్గా చదువుతారు. ఆ టైంలో వాళ్ళు డిజిటల్ డివైస్ దూరంగా ఉంచండి. కొంతసేపు అలవాటు చేసాం అనుకోండి, అలవాటు చేస్తే డెఫినెట్గా స్టార్టింగ్లో కొంత ఎన్ఫోర్స్ చేయాలి వాళ్ళు. వీ షుడ్ నాట్ యూజ్ డిజిటల్ డివైస్ అనేటువంటిది ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేయాలి. అంటే టైం షెడ్యూల్ పెట్టండి వాళ్ళకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఇస్తున్న ఆన్సర్ రెలవెంటా కాదని తెలియదు, బట్ ఓకే. సో నేనేమంటానంటే ఒక షెడ్యూల్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఫోన్, అట్లీస్ట్ నువ్వు ఒక 1/2 hour అయినా బుక్ చదవాలి, చదివిన స్టోరీ నాకు చెప్పాలని చెప్పండి. ఐ విల్ గివ్ యూ ద ఫోన్. ఎర్నెవర్ ఫోన్ కాన్సెప్ట్ ఇక్కడ వాడండి, లేకపోతే కొంచెం డిఫరెంట్ స్టైల్. సో క్వశ్చన్ పేపర్ వాళ్ళు తొందరగా చదువుతున్నారు, చదవట్లేదు అంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది సార్. వాడు అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూడండి, యూట్యూబ్ యాడ్ స్కిప్ ఎంతసేపట్లో వస్తుంది సార్? 5 seconds వస్తుంది. 5 seconds పట్టుకు వాడు ఏం చేయాలి, వాడు తన కంటెంట్ చెప్పాలి. అందుకు వాళ్ళు ఏమంటారు, డు నాట్ స్కిప్ దిస్ వీడియో వితౌట్ వాచింగ్ దిస్ అంటాడు అని మొదలెడతారు. మనం స్కిప్ చేయాలి, మిస్ సంథింగ్, హీ ఈస్ క్రియేటింగ్ సమ్ అటెన్షన్. అలాంటి అటెన్షన్ మనం ఏదో క్రియేట్ చేయగలిగాం. అప్పుడు ఏం చేస్తారు, సమ్ గిఫ్ట్ ప్యాక్ చేయండి, గిఫ్ట్ ప్యాక్ చేసి గిఫ్ట్ ఇవ్వండి, ఈ బుక్ చదవండి, బుక్ చదివి వీడియో తీసి పంపించి నాకు అని చెప్పండి. సో యూజ్ సమ్ ఇన్నోవేటివ్ వేస్. మనం చూడండి, మన ఇంపాక్ట్లో మనం ఏం చేస్తాం, అసైన్మెంట్స్ చేస్తాం. సో మీరేం చేస్తారు, నువ్వు వీడియో తీసి పెట్టు, నా యూట్యూబ్ ఛానల్లో పెడతానండి చెప్పండి. లేకపోతే దానికి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయమని, అందులో చేయమండి, హీ విల్ బికమ్ యూట్యూబర్. అలాగైనా సక్సెస్ఫుల్ అవుతాడు. డూ సంథింగ్. సో ఇలా ఏదో ఇన్నోవేటివ్ వేలో వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు ద చిల్డ్రన్. యా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మార్నింగ్ టు ఎవ్రీవన్. హ్యాపీ మార్నింగ్ మేడం. చాలా ఎక్సలెంట్ సెషన్ సార్, మూర్తి సార్. అసలు వండర్ఫుల్, చాలా బాగుంది. అయితే ఇక్కడ నేను ఒక అభిప్రాయాన్ని షేర్ చేయడం కోసం మాత్రమే నేను అన్మ్యూట్ అడిగాను. ఏంటి అంటే, నేను లైవ్ లో చూసాను సార్ని. సార్ ఏవైతే ఇక్కడ చెప్పారో అవి ఆయన జీవితంలోనే పాటిస్తున్నాం. నేను ఒక 4-5 ఈవెంట్స్ లో వాళ్ళతో ఫ్యామిలీతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు, సారు వాళ్ళ బ్రదర్ కూడా 5 ఏళ్ళ పిల్లలు ఎలా అయితేనండి ఏదైనా గెలిచినప్పుడు, లేకపోతే తల్లిదండ్రులు ఏదైనా చాక్లెట్ ఇస్తేనో ఇద్దరికినో, ఒకటి అడిగితే ఇద్దరికి చాక్లెట్ ఇచ్చారనుకోండి తల్లిదండ్రులు, వాళ్ళిద్దరు కూడా మనం చాక్లెట్ తెచ్చుకోగలిగామని సమర్పడిపోయి ఎలా అయితే ఇద్దరు కాగిలించుకుంటారో, హత్తుకుంటారో, అలాగే ఈ ఏజ్ కూడా వీళ్ళు ఉంటారండి. అంటే నేను ఒక 4-5 ఈవెంట్స్ లో చూసాను సార్ని.
సో ఏవైతే ఎక్సలెంట్ సెషన్ సార్. ఇందులో నాకు ఇంతవరకు నేను చాలా ఇంప్రెస్ అయిన పాయింట్ ఒకటి ఉంది. మనం మనీ గురించి బ్యాంక్ చూసాము, కానీ ఎమోషన్స్ బ్యాంక్ పెట్టుకోవాలి అనేది ఈ సెషన్స్ లో నాకు బాగా నచ్చిన పాయింట్. నిజంగా కూడా మన బ్యాడ్ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ విత్డ్రా చేసుకోవాలి అనేది సో ఎక్సలెంట్. అసలు అది చాలా బాగుంది. అంటే మోస్ట్లీ నాకు ఫ్యామిలీ బట్ చైల్డ్హుడ్ లో ఎంత ఎంజాయ్మెంట్ ఉండేదో ఇప్పుడు అదే. బట్ అఫీషియల్లీ ఆఫీస్ లో మనకు ఉంటాయి కొన్ని కొన్ని ఎమోషన్స్. అంటే కొంతమంది అంటే ఎప్పుడేమైనా కామన్ కదండి మన అందరితో వర్క్ చేసేటప్పుడు. అక్కడ మాత్రమే కొన్ని ఎమోషన్స్ ని విత్డ్రా చెయ్యాలి అనేది ఇప్పుడు నాకు నా ఎమోషన్స్ బ్యాంక్ లో కనిపిస్తుంది. చాలా చాలా థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు, మా అక్కగారు లక్ష్మి గారు. సో ఆవిడతో క్లోజ్గా జర్నీ చేయడం జరిగింది. సో అలాగా ఒకసారి కనెక్ట్ మేడం అయితే ఒకసారి కలిసానండి, కానీ షీ వాజ్ వెరీ డీప్లీ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు మీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. నా హ్యాపీ పేరు మార్నింగ్. కృష్ణాచారి, నేను హెడ్ మాస్టర్ గా చేస్తున్నాను సార్. చాలా బాగా కనెక్ట్ అయ్యాను సార్, ఇంప్రెస్ అయ్యాను. అయితే ఈ క్లాసు నాకు కూడా ఫ్యామిలీ గొడవలు కూడా చాలా ఉండే. నేను కూడా ఇప్పుడు మీరు చెప్పింది విని మనం ఓడిపోవటం కాదు ఎమోషనల్ గా గెలవాలని ఒక పదం మీరు చెప్పింది చాలా బాగా అనిపించింది. అయితే మీరు ఏ టైం ఇస్తారు మరి? మీరు ఆల్రెడీ ఇంత బిజీ షెడ్యూల్ లో ఉంటారు కదా, మీరు ఆ ఫోన్ ఏం చేస్తారు? సైలెంట్ లో పెడతారా, స్విచ్ ఆఫ్ చేస్తారా, ఏ టైం చేస్తారు అనేది మాకు కూడా చెప్తే అదే మేము ఫాలో కావడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నా సార్. సారీ అనుకోకండి. పర్లేదు పర్లేదు, నో ప్రాబ్లం. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయను సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయను. ఫోన్ ఏ టైం పెట్టుకుంటారు? ఏ టైం పెట్టుకుంటారు మీరు? ఎంత టైం ఇస్తారు డైలీ? ఫోన్ కి అయితే స్పెషల్ గా టైం అంటే ఇవ్వను సార్, ఫ్యామిలీకి ఇస్తాను టైం. ఐ గివ్ టైం టు మై ఫ్యామిలీ. ఫోన్ డైలీ ఇప్పుడు ఫోన్స్ వస్తాయి సార్ మీకు, ఇప్పుడు ఇదే దీనికోసమే ఇంపాక్ట్ గురించి ఫోన్స్ వస్తుంటాయి, మీ జాబ్ గురించి ఫోన్స్ వస్తుంటాయి, వాటికి వాట్సాప్ లో చూడాల్సి వస్తుంటది. అప్పుడు ఎట్లా మీరు దాన్ని అవాయిడ్ చేయగలుగుతారు? ఎట్లా మీరు టైం చేస్తారు? నేను మా ఆఫీస్ వాళ్ళందరికీ ఏం చెప్పానంటే, అఫీషియల్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ వాట్సాప్. మీరు నాకు వాట్సాప్ పంపించేసి నాకు రిప్లై ఇస్తావు అంటే ఐ విల్ నాట్ బై దట్ అని చెప్పేసాను. ఆఫీస్లో క్లియర్గా చెప్పేసాను, నా బౌండరీస్ నేను క్లియర్గా తీసుకుని. వాళ్ళు ఆఫీస్ నుంచి ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ అయితే ఫోన్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నా అదృష్టం ఏంటంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్. నాకంటే ఎమర్జెన్సీస్ ఏమి ఉండవు ఆఫీస్ నుంచి అయితే. సో ట్రైనింగ్ కాబట్టి నేను ఆఫీస్లో నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చానంటే ఒకసారి అవుట్ పంచి కూడా బయటకు వచ్చేస్తాను. ఆఫీస్ నుంచి పెద్దగా డిస్టర్బెన్స్ ఏమి ఉండవు నా వరకు. నేను ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ఐ స్పెండ్ అట్లీస్ట్ 2 to 3 hours విత్ మై వైఫ్ అండి. నాకైతే కిడ్స్ లేరు, బట్ నా వైఫ్తో నేను స్పెండ్ చేస్తాను. తనతో బయటకు వెళ్ళడం, లేకపోతే తనతో కలిసి మూవీ చూడడం, లేకపోతే తనతో ఎంతో కొంత టైం స్పెండ్ చేస్తాను. ఒకసారి తనతో స్పెండ్ చేసిన తర్వాత నైట్ 8 అవుతుంది. ఈవినింగ్ నేను అరౌండ్ 5:45, 5:35 ఇంటికి వచ్చేస్తాను. అప్పటి నుంచి 8 వరకు మా వైఫ్కి ఇచ్చేస్తాను టైం. తను ఏం చెప్తే అయిపోయిన తర్వాత 8 నుంచి ఇంపాక్ట్ టైం అండి. ఇంపాక్ట్కి అయితే మెంటరింగ్ చేస్తాను, లేకపోతే క్లాసెస్ జాయిన్ అవుతాను, క్లాసెస్ చెప్తాను. సో అలాగనమాట. సో అలాగా నేను ఏం చేశాను, డిమార్క్ చేసుకున్నాను. సో మా వైఫ్ కూడా క్లియర్ చెప్పాను, 8 o'clock నుంచి ఐ విల్ బి ఇన్ ఇంపాక్ట్ టైం. అండ్ నేను చెప్పే ప్రతి సెషన్లోనే పక్కన నా వైఫ్ కూర్చునే ఉంటుంది. నైట్ 8 PM సెషన్స్కి మా వైఫ్ నా పక్కనే ఉంటుంది. నేను చెప్పే సెషన్ అయితే వింటుంది, నేను ఏం చేసి చూస్తూ ఉంటుంది, అన్నీ చేస్తుంటాను. సో ఏం చేస్తున్నాను నేను ఏం చేసినా కూడా తనని పార్ట్నర్ని చేస్తాను. తన ఇంపాక్ట్లో జాయిన్ కాలేదు, బట్ అయినా కూడా షీఈ్ విత్ మీ, నా పక్కనే ఉంటుంది కాబట్టి తనేమి నన్ను మిస్ కాదు. నేను చేసిన ప్రతిదీ తను ఎంజాయ్ చేస్తుంటుంది. సో దట్స్ హౌ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇట్. సో కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే మూర్తి గారు, నేను రామకృష్ణ సార్. బాగుంది సెషన్, చాలా బాగుంది. డెఫినెట్లీ ఒక పాయింట్ కూడా యాడ్ చేయాలనేసి వచ్చాను. అంటే మన మహాభారతంలో కానీ వీటిలలో కానీ చెప్పింది ఏంటంటే, భార్య దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, మన పిల్లల దగ్గర, మన కుటుంబ సభ్యుల దగ్గర పంతం అనేది పట్టకూడదు. వచ్చినప్పుడు ఏదో కొంతసేపు ఉంటుంది, ఆ పంతం అనేది అస్సలు పట్టకూడదు. అంటే నా పర్సనల్ లైఫ్లో, నా ఫ్యామిలీ రిలేషన్స్లో నేను ఇంప్లిమెంట్ చేసేది ఇది, పంతానికి అస్సలకి పోను. సో అది ఒక పాయింట్ యాడ్ చేయాలనేది వచ్చానండి. ఇంకొక పాయింట్, మరి ఇప్పుడు పిల్లలకి ఫుడ్ తినిపించాలంటే ఇక్కడ యుఎస్ఏలో టీవీ కానీ మొబైల్ కానీ అదే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. మరి వేరే ఆప్షన్స్ ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేశారా, సక్సీడ్ అయ్యారా? ఎందుకంటే వీఆర్ గివింగ్ మోర్ టైమ్ ఆన్ ద స్క్రీన్. ఫుడ్, ఎస్పెషల్లీ ఫుడ్, అన్నం తినిపించాలి అని అంటే అది
మీ నుంచి ఒక అడ్వైస్ తీసుకుందామని మూర్తి గారు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అది మనమే అలవాటు చేస్తాం. యా ట్రూ. మనం అలవాటు చేస్తాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, లెట్ us అవును, accept that. రైట్. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసామో దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, మీ పిల్లలు వాట్ ఆర్ యువర్ చిల్డ్రన్స్ ప్రిఫరెన్సెస్, మొబైల్ కాకుండా టీవీ కాకుండా మీ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్, వాట్ ఈస్ ఓకే. మోర్ ఎక్సైటింగ్ దాన్ మొబైల్ అనేది మీరు తీసుకురాగలిగితే దెన్ యూ కెన్ రిప్లేస్ ఎనీథింగ్. ఒక ఓకే. పర్సన్ కి ఏదైనా సరే ఒకటి ఎక్సైట్మెంట్ అంటూ ఉండదండి. అంతకన్నా మంచి ఎక్సైట్మెంట్ దొరికితే మారిపోతాడు, ఆటోమేటిక్ స్విచ్ అయిపోతాడు మనిషి. రైట్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఈ మధ్యకాలం చిన్నపిల్లలు అనుకోండి, చిన్నపిల్లల స్టోరీస్ బాగా కనెక్ట్ అవుతారు. అందుకే నేను స్టోరీస్ అని చెప్పాను. వాళ్ళకి ఓకే, స్టోరీస్ చెప్పి తినిపించడం అనేది మంచి అలవాటు అంటారు. ఫైన్. స్టోరీస్ అనేటువంటివి ఈ పిల్లలకి చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతాయి సార్, చాలా తొందరగా కనెక్ట్ అయిపోతాయి. మీరు పెద్ద సబ్జెక్ట్ ని చాలా సింపుల్ గా ఒక స్టోరీలో చెప్పేస్తారు. మన స్టోరీ టెల్లింగ్ అనేటువంటి మన కాన్సెప్ట్ కూడా చెప్తుంటాం మన ట్రైన్స్ లో వాటిలో. సో స్టోరీస్ అనేవి ఇంట్రొడ్యూస్ చేయండి వీలైతే. సో స్లోగా అంటే స్క్రీన్ టైం తగ్గించండి. ఒకసారి వన్ షాట్ లో విత్డ్రా చేయలేము. స్లోలీ యూ డిక్రీజ్ ద టైం. రైట్ ఓకే రైట్. ఓకే, ఓకే. భోజనం స్టార్ట్ చేయకముందు ఆన్ చేయొద్దు, ఒక 10 minutes తర్వాత ఆన్ చేస్తానని చెప్పండి. పోస్ట్ పోన్ చేయండి. డూ ఓకే. సంథింగ్ ఇన్నోవేటివ్, డూ సంథింగ్ క్రియేటివ్. గాట్ ఇట్ గాట్ ఇట్. లేదంటే సంథింగ్ మీరు తినిపిస్తున్నారు అనుకోండి, వాళ్ళతో ఏదైనా ప్లాస్టిక్ బొమ్మలు ఉంటాయి కదా, సమ్ క్రియేటివ్ గా యా, ఏరోప్లైన్ డిజైన్ చేసే టాయ్స్ అలాంటివి ఇచ్చి చేయిస్తుంటే మీరు అలాంటివే తినిపిస్తారు. మనం ఆల్టర్నేటివ్ గా తీసుకొని టీవీ ఆన్ చేయవచ్చు. చేయొద్దు, మొబైల్ ఆన్ చేయొద్దు. తన చేతులు బిజీగా ఉంటాయి, తన క్రియేటివ్ మైండ్ ఆలోచిస్తుంటుంది. అట్ ద సేమ్ టైం మీరు వాళ్ళకి తినిపిస్తూ ఉంటారు. మీరు మీ చేతులు రైట్. తినిపిస్తున్నప్పుడు ఏమవుతుంది, యాజ్ అ ఫాదర్ యూ విల్ బి లవింగ్ యువర్ కిడ్స్ మూమెంట్స్ అన్నమాట. మీరు మీ యా అబ్బాయికి తినిపిస్తూ ఉంటే అతని లైఫ్ లో మర్చిపోడు, మా నాన్నగారు నాకు రోజు భోజనం తినిపిస్తాడు తెలుసా అని స్కూల్కి వెళ్ళి చెప్పుకుంటాడు. యా యా ట్రూ. అంత ఓకే. మించిన మూమెంట్ ఏముంటుంది సార్? సో ఇలాంటివైనా ఇన్నోవేటివ్ ఏదైనా ట్రై చేస్తే దీనికంటూ థ్యాంక్ యూ. ఒకటంటూ పద్ధతి ప్రకారం ఒక సొల్యూషన్ అంటూ ఉండదు. వీ హ్యావ్ టు ఇన్వెంట్ అవర్ ఓన్ సొల్యూషన్ యాజ్ పర్ అవర్ ప్లేస్ ఆఫ్ మన తల ట్రెడిషన్ బట్టి, మనం ఉన్న కల్చర్ బట్టి, మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ బట్టి వీ హ్యావ్ టు ఇన్వెంట్ రైట్ అవర్ ఓన్ ప్లేస్. రైట్ రైట్. Awesome. థ్యాంక్ యూ Yeah. సార్, థ్యాంక్ యూ రామకృష్ణ Thank గారు. you. Every session is really amazing, wonderful, excellent. I థ్యాంక్ యూ cannot సార్. say a single word. So I don't know where exactly you're getting this much of inspiration. So daily, every speaker giving very, very valuable details. So థ్యాంక్ యూ సార్. it's a priceless session, I can say. Yeah. Thank you so much. Yeah. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ నెక్స్ట్ స్పీకర్, నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ఉంటాయి. నెక్స్ట్ అనురాధ. Yes, sir. Very happy morning, Narsimhamurthy garu. Your హ్యాపీ session మార్నింగ్. is always rocking, sir, and value added points, sir. మీరు చెప్పిన చాలా వరకు చెప్పిన పాయింట్స్ చాలా వరకు నేనైతే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాను ఇప్పటికే. అంటే లైక్ మొబైల్ కి కొంత టైం పెట్టుకొని ఫ్యామిలీకి కొంత టైం పెట్టుకోవడం ఇలాగా. అంటే నైట్ మనం లంచ్ డిన్నర్ టైంలో మొబైల్స్ ని సైలెన్స్ లో పెట్టేసి లేదు అంటే పక్కనే పెట్టేసి కూర్చొని డిన్నర్ చేయటం అనేది చేస్తున్నాం. కానీ కలిసి ఒక పూటైనా ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేయాలన్న కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. కానీ ఏం మాట్లాడతాం అన్నదైతే ఇంకా కొంచెం గ్యాప్ గా ఉండేది. కానీ మీరైతే చెప్పారు కదా, అయితే పిల్లల దగ్గర వాళ్ళ స్కూల్లో ఏం జరిగింది, ఎలాంటి ఇంట్రెస్టింగ్ జరిగాయి, వాళ్ళు ఈ రోజుని ఎలా స్పెండ్ చేశారు, ఇలాంటివి మనం పిల్లల దగ్గర మనం వాళ్ళతో చెప్పించవచ్చు. అలాగే మన ఎక్స్పీరియన్స్ మన ఆఫీస్ లో కానీ మన కొలీగ్స్ తో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తాం, ఇలాంటివన్నీ డిస్కస్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ హెల్తీగా వెళ్తుంది మన కాన్వర్జేషన్ అనేది. క్వాలిటీ కాన్వర్జేషన్ ఉంటుంది. జనరల్ గా మనం చాలా టైం స్పెండ్ చేస్తాం ఫ్యామిలీతో, కానీ అన్నెసెసరీగా మాట్లాడుతూ ఉంటాం ఎక్కువ. దానివల్ల ఏంటంటే కాంప్లికేషన్స్ వస్తాయి. అలా కాకుండా కొంచెం లిమిటెడ్ గా తక్కువ మాట్లాడినా వాల్యూ యాడెడ్ గా ఇన్ఫర్మేటివ్ గా మాట్లాడటం అనేది అదొక కొత్త యాడ్ ఆన్ పాయింట్ సార్, అది నిజంగాను. అలాగే కోవిడ్ అనేది పాండమిక్ టైము, ఇది ప్రెసెంట్ ఫోన్ అనేది పాండమిక్ టైం అని చెప్పేసి డిఫరెంట్ గా చెప్పారు. అలాగే ఎమోషనల్ బ్యాంక్ విడ్రాల్స్ అండ్ డిపాజిట్స్, వీటి గురించి కూడా చాలా బాగుంది సార్. మనం ఎప్పుడైతే అవతల వాళ్ళని హార్ష్ గా వాళ్ళకి కోపం వచ్చేలాగా మాట్లాడుతున్నాం అంటే వీ హ్యావ్ టు విత్డ్రా అవర్ ఏదైతే పాజిటివ్ ఎమోషన్స్ అప్పటి వరకు డిపాజిట్ చేసి ఉంచుకున్నామో ఒక్కొక్కటి మన బ్యాలెన్స్ తగ్గిపోతున్నట్టుగా. అంటే మన మీద వాళ్ళకున్న ఫీలింగ్స్ ఆ పాజిటివ్ ఒపీనియన్స్ తగ్గిపోతున్నట్టుగా మనం ఫీల్ అవ్వచ్చు. సో ఇదొకటి బాగుంది సార్. అలాగే మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా చాలా వాల్యుబుల్ సార్. మీ సెషన్ ప్రతిసారి వింటూ ఉంటాము. ఎన్నిసార్లు విన్నా కానీ ఒక టాపిక్ ఇంకొక టాపిక్ చాలా కొత్తగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రియల్ లైఫ్ లో అందరికీ ఇంప్లిమెంట్ అయ్యే టాపిక్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు సార్. రియల్లీ ఇట్స్ వెరీ గుడ్ థింగ్ సార్.
థ్యాంక్ యూ సో మచ్. We అంటే enjoyed your session, sir. Thank you so నా much. ఉద్దేశం అదేనండి, ఐ షుడ్ బ్రింగ్ సమ్ చేంజ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. నా అతని సెషన్ వల్ల కొంచెం అట్లీస్ట్ ఇన్సైట్ అనమాట, ఒక ఇన్సైట్ అట్లీస్ట్ ఓకే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అయినా కలిగించానంటే చాలండి. థ్యాంక్ యూ. Yes, sir. Yes. Thank you, sir. Thank you so much. బాబాయ్ నమః. ఆచార్య రామచంద్రజీ, బెంగళూరు. నరసింహమూర్తి గారు చాలా చక్కగా చెప్పారు. కథకు ఎంత ప్రాబల్యం ఉంది అనేది. నేను 1960లో జగజ్జన అనే పుస్తకం మా పక్కింటి మద్రాసు నుంచి వచ్చిన మిత్రుడు చెప్తూ ఉంటే చదివాను, చాలా బాగుండింది. అలాగే చందమామ అనేది ఎట్లా ఉంటుంది ఏమి అనేది విత్ బైండింగ్ వితౌట్ బైండింగ్ 1947 ఇంకా ఉండింది. 18 గోతాములు దాన్ని పంపించేశాను అనమాట. ఎందుకంటే ఇంట్లో అన్నీ ఉండొచ్చు అనమాట, దేవుడు ఉండకూడదు, పుస్తకాలు ఉండకూడదు, క్లీన్గా ఉండాలి అనే సిద్ధాంతం చాలా మందిలో ప్రాబల్యంగా ఉంది అనిపిస్తుంది నాకైతే. అయితే ఎంత పుస్తకాన్ని ఒక పేపర్ పోతుంటే ఫుట్పాత్ మీద పోతుంటే ఒక పేపర్ చూస్తే ఆ పేపర్లో ఏముందని చూసి పారేయమంటున్నాడు మా నాన్న. అలాగే చేశాను. చాలా ఇంపుగా సొంపుగా బాగా చెప్పారు సార్. మొబైల్కి అడిక్ట్ అయ్యిండే దీనిలో కూడా ఎట్లా అని వారానికి 15 నిమిషాలు 15 నిమిషాలు కూడా మాట్లాడతాం, మళ్ళీ ఇంకా తక్కువ ఉందేమో ఫ్యామిలీలో. మీరు గుర్తు చేశారు, దాన్ని చక్కదిద్దుకునేకి నా కృషి నా వంతు చేస్తాను. చాలా బాగుంది సార్, ధన్యవాదాలు. జై గురుదేవ్. ఈ 2 సంవత్సరాల్లో మిమ్మల్ని ఇప్పుడే కనెక్ట్ కావడం. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ మీ సెషన్ చెప్తుంటే నాకు నిజంగా ఏడిపోతుంది సార్. నేను ఎంత టైం ఇస్తాను ఫ్యామిలీతో అంటే ఫ్యామిలీతోనే ఉంటున్నాను, కానీ అసలు నిల్లు అనిపించింది సార్. పిల్లలకి వండి పెట్టడం వరకే ఆలోచిస్తున్నాను తప్ప మాట్లాడట్లేదు అనిపించింది సార్. టాపిక్ కూడా చాలా 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 బాగుంది సార్. యాక్చువల్గా నరసింహమూర్తి సార్ మాకు మెంటర్ అండి. సార్ టీడబ్ల్యూఎస్ కంప్లీట్ చేసుకున్నాక ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ కాలేజ్కి వెళ్ళినా సరే, సార్ నాకు టెన్షన్గా ఉంది సార్, ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియట్లేదు సార్ అంటే, సార్ విల్ బి ది ఫస్ట్ వన్ ఇలా కాదు ఇలాగా అని చెప్పి చాలా ఇన్పుట్స్ ఇచ్చి నేను చాలా హ్యాపీగా అయ్యాను సార్. నేను టీడబ్ల్యూఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఏమో అందరూ ఎలా జర్నీ చేస్తారో నాకు తెలియదు, ఎందుకంటే స్కూల్స్కి వెళ్ళమంటారు కానీ ఎలా వెళ్ళాలి ఏం చెప్పాలి అన్నది తెలీదు. సో సార్ వచ్చి మాట్లాడండి, మాకు చెప్పండి అని చెప్పి ఒక టీమ్గా మేము ఏర్పడి అందరితో మాట్లాడిస్తూ ఉంటారు. మీకు నేను చాలా రుణపడి ఉంటాను సార్. ఇప్పుడు చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు కానీ సారీ. కానీ ఐఎమ్ సో హ్యాపీ టు ఫినిష్ టీడబ్ల్యూఎస్ అండ్ ఐ గాట్ అ గుడ్ మెంటర్ ఫర్ హ్యావింగ్ అ గుడ్ కంటెంట్ డెలివరీ ఇవ్వడం. చాలా అంటే మాట్లాడడం ఏదో మాట్లాడడం కాకుండా యు గివ్ ఇన్పుట్ సార్. మీ పీపీటీస్ చూసిన తర్వాత అయితే హార్ట్ఫుల్లీ నాకు ఎవ్వరు పీపీటీలో నచ్చట్లేదు సార్. వెరీ ఎక్సలెంట్ ఇన్పుట్స్ యు గివ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. థ్యాంక్ యూ నరసింహమూర్తి సార్. ఐ థింక్ అందరూ క్వశ్చన్స్ అడిగారని. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఆస్కింగ్ గుడ్ క్వశ్చన్స్ టు సార్, అండ్ థ్యాంక్ యూ నరసింహమూర్తి సార్ ఫర్ answering all our questions today, sir. So with this we came to the end of our session. So we will close our session with our impact slogan, sir. Thank you. Sir, just with the permission of the host, నా ఫోన్ నంబర్ కాంటాక్ట్ నెంబర్ రాసి పెట్టినాను, ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్దర్ గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై భారత్. జై హింద్. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం. భారత్ వందే మాతరం. జై హింద్, జై భారత్, జై భారత్. జై హింద్.